Hi friends, this is Naresh. This is my 11th lecture on mission drawing subject. This subject is common for second year BTech and second year diploma mechanical students. In this session, I am going to explain about different types of shaft couplings. Yeah, this is the example for flange coupling. In this tutorial, I will show the assembling of different types of shaft couplings. Okay, and also I will explain part drawings of the couplings. Okay, first of all, already we know the couplings are the temporary fasteners. Okay, so this is the example for industrial application. Okay, these couplings are used to join two shafts and also to transmit the power from one shaft to another shaft. Okay, so the main function of the coupling is to transmit the power from one shaft to another shaft. Okay, సో హియర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక్కడ ఇది వచ్చి వాటర్ పంప్. సో ఈ మోటార్ యొక్క షాఫ్ట్ అనేది రొటేట్ అయినప్పుడు ఈ మోటార్ యొక్క షాఫ్ట్ అనేది ఆటోమేటిక్గా నాకు రొటేట్ అవ్వాలి. సో ఇది ఎంతైతే స్పీడ్ మోటార్ అనేది ఎంతైతే స్పీడ్తో రొటేట్ అయ్యిద్దో అదే స్పీడ్తో ఈ వాటర్ ఇంజిన్ కూడా నాకు రొటేట్ అవ్వాలండి. సో ఈ రెండు షాఫ్ట్స్ అంటే మోటార్ అనేది ఒక చోట మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, అదేవిధంగా ఈ వాటర్ పంప్ అనేది ఇంకొక చోట మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. సో ఇవి రెండు సపరేట్గా షాఫ్ట్స్ అనేవి సపరేట్గా వస్తాయి. సో ఆ రెండు షాఫ్ట్స్ని జాయిన్ చేయడానికి నేను వెల్డింగ్ అనేది వాడచ్చు, లేదంటే కార్డ్ జాయింట్స్ వాడచ్చు, లేదంటే కప్లింగ్స్ వాడచ్చు. ఇందులో వెల్డింగ్ చేస్తే మనకి ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు దాన్ని సపరేట్ చేయాలంటే కష్టం. సో వెల్డింగ్ ఈజ్ ఏ పర్మనెంట్ జాయింట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ అప్లికేషన్. ఓకే, సో కప్లింగ్స్ అనేవి ఇక్కడ బెస్ట్. ఎందుకంటే కప్లింగ్స్ అనేవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు జాయిన్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈజీ టు ఎరెక్ట్ అండ్ ఈజీ టు రిమూవ్. సో కప్లింగ్స్ అనేవి బెస్ట్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, సో మన కప్లింగ్స్ అనేవి మాత్రం రెండు షాఫ్ట్స్ని జాయిన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తామండి. అది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది టెంపరరీ ఫ్యాషనర్. Here, this is the another example. This is a generator and this one is a motor. Okay, the application is same. Okay, the function is the same. Here you can observe these two shafts are rotating at same speed. Yeah, this is the another example. Okay, here this red color one is a coupling. Okay, same function is same. Now here you can observe this is a centrifugal pump, this is a motor, electric motor, this is a pump. So ఇక్కడ మనకి వాటర్ అనేది లిఫ్ట్ చేయాలంటే సెంట్రిఫ్యూగల్ పంప్ లో ఉన్న ఇంపెల్లర్ అనేది రొటేట్ అవ్వాలి. ఇంపెల్లర్ రొటేట్ అవ్వాలంటే ఈ ఇంపెల్లర్ యొక్క షాఫ్ట్ రొటేట్ అవ్వాలి. సో ఈ షాఫ్ట్ రొటేట్ అవ్వాలంటే మోటార్ యొక్క షాఫ్ట్ అనేది రొటేట్ అయితే ఈ షాఫ్ట్ రొటేట్ అయ్యి, సో ఇంపెల్లర్ యొక్క షాఫ్ట్ ఈ మోటార్ యొక్క షాఫ్ట్స్ రెండింటిని జాయిన్ చేయడానికి ఇక్కడ కప్లింగ్స్ వాడతాం. ఓకే అండి, ఏదైనా స్పీడ్ రిడక్షన్ కానీ ఏమైనా స్పీడ్ ఇంక్రీజెస్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి ఏమైనా గేర్ బాక్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో అప్లికేషన్ అయితే సేమ్, పర్పస్ అనేది మాత్రం ఒకటే అండి. సో రెండు షాఫ్ట్స్ని జాయిన్ చేయడానికి కప్లింగ్స్ అనేవి మనకి బెస్ట్. ఓకే, దిస్ ఇస్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ కప్లింగ్. ఇక్కడ మనకి కప్లింగ్స్ అనేవి మెయిన్గా టూ టైప్స్ అండి, రిజిడ్ కప్లింగ్స్ అదేవిధంగా ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్. రిజిడ్ కప్లింగ్స్లో వచ్చేటప్పటికి షాఫ్ట్స్ అనేవి ఆ రెండు షాఫ్ట్స్ యొక్క యాక్సెస్ అనేవి ఒకే లైన్లో కోయిన్సైడ్ అవుతాయండి. అంటే పర్ఫెక్ట్ అలైన్మెంట్ అయితే దాన్ని రిజిడ్ కప్లింగ్స్ అంటారు. అదే మనకి ఇంపర్ఫెక్ట్ అలైన్మెంట్స్ అంటే షాఫ్ట్స్ యొక్క యాక్సెస్ అనేవి డీవియేషన్స్ ఉంటాయి. అలాంటి అంటే సమ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం కొన్ని చోట్ల. సో అలాంటి కప్లింగ్స్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ అండి. సో ఇక్కడ మనకి కప్లింగ్స్ అనేవి రిజిడ్ కప్లింగ్స్, ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ రెండు టైప్స్ అండి. Again, rigid couplings are broadly classified into muff coupling, muff or sleeve coupling, and again muff or sleeve coupling broadly divided into two types. That is butt muff and lap muff coupling.
And second type of rigid coupling is split muff coupling. And third type is flange coupling. Again, flange couplings are broadly divided into three types. Okay, protective type of flange coupling, unprotective type flange coupling, and solid type or solid or marine type flange couplings. Okay, so rigid couplings అనేవి మఫ్ కప్లింగ్ ఒకటి, నెక్స్ట్ స్ప్లిట్ మఫ్ ఒకటి, థర్డ్ వన్ వచ్చి ఫ్లాంజ్ కప్లింగ్స్. సో ఈ త్రీ మోడల్స్ అనేవి రిజిడ్ కప్లింగ్స్ కిందకి వస్తాయి. అదే ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్కి వచ్చేటప్పటికి మోడిఫైడ్ ఫ్లాంజ్ కప్లింగ్ ఆర్ బుష్డ్ పిన్ ఫ్లాంజ్ కప్లింగ్ అది ఫస్ట్ టైప్. తర్వాత ఓల్డ్ హ్యామ్ కప్లింగ్ ఒకటి, యూనివర్సల్ జాయింట్ ఒకటి, నకుల్ జాయింట్స్ అనేవి ఇవన్నీ ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ కిందకి వస్తాయి. ఓకే అండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ రిజిడ్ కప్లింగ్. So this is a muff or sleeve coupling. Okay, this is the working animation. Now I will show the here. This is the actual diagram. So in exam point of view, you have to draw the isometric view. In exam point of view, you have to draw orthographic views only. So there is no need to draw the isometric view. This is the isometric view. సో దెర్ ఈస్ నో నీడ్ టు డ్రా దిస్ ఐసోమెట్రిక్ వ్యూ. ఓకే అండి, మనకు ఐసోమెట్రిక్ వ్యూ అనేది అవసరం లేదు, డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే మేము ఇక్కడ చూపిస్తున్నాం. ఓకే అండి. సరే, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ అండ్ టాప్ వ్యూస్ ఏమైనా ఉంటాయి. సో ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ మాత్రమే డ్రా చేయండి. ఓకే అండి. సో ఇది డ్రా చేయాలంటే మనకు ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తాండి అసెంబ్లీ అనేది ఎలా జరిగింది. ఇది బట్ మఫ్ కప్లింగ్. ఓకే అండి, బట్ మఫ్ కప్లింగ్. ఇది అంటే ఇక్కడ రెండు షాఫ్ట్స్ కూడా ఇక్కడ ఒకదానికి దగ్గరగా ఇక్కడ ఈ విధంగా టచ్ అవుతూ ఒకే లైన్లో ఉంటాయండి. ఇక్కడ చూస్తే యాక్సిస్ అనేది ఈ షాఫ్ట్ యొక్క యాక్సిస్, ఈ షాఫ్ట్ యొక్క యాక్సిస్ రెండు పర్ఫెక్ట్గా ఒకే లైన్లో ఉంటాయి. సో దీన్ని పర్ఫెక్ట్ అలైన్మెంట్ అంటాం. దట్ ఈస్ రిజిడ్ కప్లింగ్. మనకి ఇది ఇంకొక కప్లింగ్ అండి, హాఫ్ ల్యాప్ మఫ్ కప్లింగ్. ఈ హాఫ్ ల్యాప్ మఫ్ కప్లింగ్లో వచ్చినప్పటికి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న షాఫ్ట్, రైట్ సైడ్ ఉన్న షాఫ్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం ఇక్కడ కట్ చేసి ఉండిద్దండి. జెడ్ షేప్లో మనకి ఈ విధంగా జెడ్ షేప్లో కటింగ్ ఉంటుంది. సో రెండు షాఫ్ట్స్కి కటింగ్ ఉంటుంది. ఆ ఒకదాని మీద ఒకటి ల్యాపింగ్ కోసం, ఓవర్ ల్యాప్ అవడానికి ఇక్కడ కటింగ్ ఉంటుంది. ఓకే అండి. నేను ఇక్కడ అసెంబుల్ వీడియో అనేది మీకు ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తాను అండి. సో ఇక్కడ ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవ్వండి, ఇది స్లీవ్ అండి, స్లీవ్ ఆర్ మఫ్ అంటే హాలో పైప్ అనేది, హాలో పైప్ లాగా ఉంటుంది స్లీవ్ ఆర్ మఫ్ అనేది. ఓకేనా. ఇవ్వండి, ఇది ల్యాప్ జాయింట్ కి షాఫ్ట్స్ అనేది డిజైన్ ఆ విధంగా ఉంటుంది. సో ఇది బట్ మఫ్ ఆర్ స్లీవ్ కప్లింగ్. ఓకే, ఇందులో టూ షాఫ్ట్స్ అనేవి మామూలుగానే ఉంటాయి. దానికి ఇక్కడ ఇదిగోండి హాలో పైప్ లో ఇన్సర్ట్ చేస్తాం ఆ టూ షాఫ్ట్స్ ని. ఇక్కడ రిజిడ్ గా ఉండటం కోసం టూ కీస్ అనేవి వాడతాం, సింగిల్ కీ కానీ టూ కీస్ గా సపరేట్ గా. ఇది వచ్చేటప్పటికి ఇది ల్యాప్ హాఫ్ ల్యాప్ మఫ్ కప్లింగ్. ఓకే అండి. ఈ హాఫ్ ల్యాప్ మఫ్ కప్లింగ్ వచ్చి షాఫ్ట్ అనేది కటింగ్ ఉంటుంది. సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ది వీడియో. సో ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఓకే, బట్ మఫ్ కప్లింగ్ ఇదేమో హాఫ్ ల్యాప్ మఫ్ కప్లింగ్. ఓకే, షాఫ్ట్స్ యొక్క కట్ అండ్ ఎడ్జెస్ అనేవి ప్రిపరేషన్ వేరుగా ఉంటుందండి రెండింటి. సో ఇది బట్ మఫ్ కప్లింగ్. ఓకే, ఈ హాలో పైప్ లో డైరెక్ట్ గా రెండు షాఫ్ట్స్ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే అండి. సో ఇక్కడ టూ కీస్ ని ఇన్సర్ట్ చేస్తే అక్కడ టైట్ గా ఉంటుందండి. సో ఇది కప్లింగ్. ఈ హాలో పైప్ ని ఇక్కడ కప్లింగ్ అంటుంది. ఆ హాలో పైపే ఇక్కడ మనకి స్లీవ్ ఆర్ మఫ్. ఓకే, సో ఇక్కడ ఇది చూస్తే ఇక్కడ షాఫ్ట్ యొక్క కటింగ్ టూ షాఫ్ట్స్ కూడా హాఫ్ కొంచెం కట్ చేసి వేస్తామండి. కట్ చేసి ఓవర్ ల్యాప్ చేస్తాం ఒకదాని మీద ఒకటి. ఇక రిమైనింగ్ అసెంబుల్ అంటే సేమ్. ఓకే అండి. సో ఈ టూ మోడల్స్ వచ్చినప్పుడు మనకి మఫ్ ఆర్ స్లీవ్ కప్లింగ్. ఓకే అండి. బట్ మఫ్ కప్లింగ్ లోనేమో రెండు షాఫ్ట్స్ బట్ జాయింట్ లాగా ఉంటాయండి. బట్ జాయింట్ అంటే రెండు షాఫ్ట్స్ జస్ట్ టచ్ అవుతాయి అంతే. అదే హాఫ్ ల్యాప్ జాయింట్ లోనేమో సగం ఇక్కడ ఇదిగోండి షాఫ్ట్ కటింగ్ అనేది ఉంటుంది. ఓకే అండి. సో ఈ టూ వీడియోస్ ఇందులో మనకి ఈ టూ కప్లింగ్స్ అనేవి ఎలా డ్రా చేయాలనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. సో దిస్ ఈజ్ ఎ బట్ మఫ్ కప్లింగ్. సో ఇందులో మనం ఫస్ట్ మీరు ఏం డ్రా చేయాలంటే ఇక్కడ
సైడ్ వ్యూ అనేది ఫస్ట్ చూడండి. ఇటు నుంచి సైడ్ వ్యూ చూస్తే మీకు ఫస్ట్ కనపడేది ఈ సర్కిల్ అండి. సో ఆ సర్కిల్ ఏంటంటే షాఫ్ట్. సో మనకి ప్రాబ్లమ్స్ మనకి క్వశ్చన్ పేపర్లో షాఫ్ట్ యొక్క డయామీటర్ అనేది ఇస్తాడు. సో డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఈక్వల్ టు క్యాపిటల్ డి. ఓకే, దిస్ హ్యాచింగ్ సర్కిల్. ఓకే, దిస్ ఇన్సైడ్ సర్కిల్ ఈజ్ ఏ సర్కిల్, దిస్ ఇన్సైడ్ సర్కిల్ ఈజ్ ఏ షాఫ్ట్. ఓకే, ఈ సర్కిల్, స్మాల్ సర్కిల్ యొక్క డయామీటర్ వచ్చి క్యాపిటల్ డి అనుకోండి. ఇక్కడ మనం డ్రాయింగ్ ప్రాక్టీస్ కోసం మీకు ఇష్టం వచ్చిన వాల్యూ డయామీటర్ అనేది మీకు ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకొని డ్రా చేయొచ్చండి. నేను ఇక్కడ డిఫాల్ట్ ఒక 30 mm అనుకోండి. ఓకే, నేను 30 mm అనుకుంటున్నాను. సో మీ ఇష్టం అండి, అది వాట్ ఎవర్ ఇట్ మే బి. సో జస్ట్ ఇక్కడ నేను డి ఈక్వల్ 30 mm అనుకున్నాను. సో ఈ షాఫ్ట్ యొక్క డయామీటర్ ఇక్కడ మనకి సైడ్ వ్యూలో, ఇది సైడ్ వ్యూ. సో సైడ్ వ్యూలో ఈ హ్యాచింగ్ చేసిన ఇది షాఫ్ట్. సో షాఫ్ట్ యొక్క డయామీటర్ క్యాపిటల్ డి. తర్వాత ఇక్కడ ఈ సర్కిల్ డ్రా చేసినప్పుడు ఏ సెంటర్ పాయింట్ ఏది తీసినా సేమ్ అదే సెంటర్ పాయింట్ ఇచ్చేసి అవుట్ సైడ్ ఇంకో సర్కిల్ గీయండి. ఈ అవుట్ సైడ్ సర్కిల్ ఏంటంటే ఈ హాలో పైప్ అండి. ఆ హాలో పైప్ దట్ ఈస్ స్లీవ్. ఆ స్లీవ్ యొక్క డయామీటర్ అనేది మనం డ్రా చేయలేదు. సో ఆ స్లీవ్ యొక్క డయామీటర్ అనేది ఇక్కడ 2.5 D అండి. ఇది మీకు సెక్షన్ కట్ చేసి చూపిస్తున్నాం. సో అందుకని ఈ హ్యాషింగ్ అండి. ఓకే, యాక్చువల్లీ కంప్లీట్గా రౌండ్. మీరు ఆల్రెడీ ఇందాక వీడియో చూశారు కదండి. చూడండి, ఇక్కడ మనకి రౌండ్, పర్ఫెక్ట్ రౌండ్గా ఉంటుంది ఇది. ఓకే అండి. సో సర్కులర్ షేప్ కాబట్టి ఈ అవుట్ సైడ్ సర్కిల్ వచ్చేటప్పుడు 2.5 D, ఈ షాఫ్ట్ వచ్చి డి. ఓకే, సో ఈ అవుట్ సైడ్ సర్కిల్ 2.5 D, ఈ ఇన్సైడ్ సర్కిల్ వచ్చేటప్పటికి డి. ఓకే అండి. తర్వాత ఇది కీ అండి. సో ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తాం కదా కీస్ అనేది, ఆ కీ యొక్క డైమెన్షన్ విడ్త్ W అండ్ హైట్ T. ఓకే, విడ్త్ వచ్చేటప్పటికి డయామీటర్ బై 4 ఉండాలండి. ఓకే అండి, విడ్త్ ఆఫ్ ది కీ ఈక్వల్ D/4. అదేవిధంగా హైట్ ఆఫ్ ది కీ ఈక్వల్ టు D/6 ఉండాలి. ఓకే, మన ఇక్కడ డ్రాయింగ్ పర్పస్కి థిక్నెస్ వచ్చే అంటే థిక్నెస్ ఆర్ హైట్ ఆఫ్ ది కీ వచ్చి D/6 గీయండి. విడ్త్ వచ్చేటప్పటికి D/4 తీసుకోండి. విడ్త్ అనేది ఆల్వేస్ ఎక్కువ ఉండదండి, థిక్నెస్ కన్నా విడ్త్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ థిక్నెస్ అనేది సగం షాఫ్ట్లో గీయండి, సగం వచ్చి పైన ఈ హాలో పైప్ ఆర్ స్లీవ్లో సగం ఉండాలండి. అదేవిధంగా ఈ విడ్త్ వచ్చినప్పుడు ఈ సెంటర్ లైన్, ఈ యాక్సిస్ లైన్కి లెఫ్ట్ సైడ్ హాఫ్ ఉండాలి, రైట్ సైడ్కి హాఫ్ ఉండాలి. సో ఈ విధంగా మనకి ఫస్ట్ సైడ్ వ్యూ గీయండి. సైడ్ వ్యూ గీసిన తర్వాత అంటే ఇన్సైడ్ సర్కిల్ క్యాపిటల్ డి, అవుట్ సైడ్ సర్కిల్ 2.5 D. తర్వాత కీ. ఓకే, జస్ట్ త్రీ డయాగ్రామ్స్. ఓకే, ఈ సైడ్ వ్యూలో 3 ఫిగర్స్ ఉన్నాయి. ఆ 3 ఫిగర్స్ గీసిన తర్వాత ఇక ఎక్స్టెన్షన్, ప్రొజెక్షన్ లైన్స్ గీయండి. అంటే ఈ అవుట్ సైడ్ సర్కిల్కి ఇట్లా లైన్స్, ఈ విధంగా లైన్స్ అనేవి ప్రొజెక్ట్ చేయండి. ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సర్కిల్, ఈ సైడ్ వ్యూలో ఉన్న ఈ సర్కిల్ ఏంటి షాఫ్ట్. సో ఇక్కడ షాఫ్ట్ అనేది గీయండి. లెఫ్ట్ సైడ్ ప్రొజెక్షన్ గీసేసి ఈ కరెక్ట్గా దీనికి ఎదురుగా షాఫ్ట్ గీయండి. ఈ షాఫ్ట్ ఒకటే లెంత్ అనేది గీసాను, మీ ఇష్టం అది. ఇక్కడ మనకి స్టాండర్డ్గా ఎంత లెంత్ అనేది ఉండదు, ఎందుకంటే కంటిన్యూస్గా ఉండేది కాబట్టి షాఫ్ట్ యొక్క లెంత్ అనేది. సో ఇక్కడ చూడండి, ఈ సింబల్ ఏంటంటే కంటిన్యూషన్ ఎక్కువ ఉన్నట్టు షాఫ్ట్. సో మీ ఇష్టం వచ్చిన లెంత్ అనేది గీయండి, కానీ మినిమం 3 times డయామీటర్ కన్నా ఎక్కువ ఉండాలి మనకి. ఎందుకంటే ఇక్కడ కప్లింగ్ అనేది మినిమం లెంత్ 3D. సో దానికన్నా ఎక్కువ గీయండి షాఫ్ట్ యొక్క లెంత్. ఓకే, సో గీసిన తర్వాత మిడిల్లో మీరు గీసిన దాంట్లో మిడిల్లో ఈ విధంగా స్కెచ్ గీయండి. ఇది బట్ అన్నమాట, బట్ జాయింట్. సో ఈ షాఫ్ట్ రెండు ఇక్కడ జాయిన్ చేస్తాం, జస్ట్ వచ్చి టచ్ అవుతాయి. ఓకే అండి. సో ఇది బట్ అంటాం. సో బట్ పొజిషన్లో ఇక్కడ జస్ట్ ఇది సపరేషన్ ఏ విధంగా లైన్స్ చూపించండి. ఓకే అండి, రెండు షాఫ్ట్స్ లాగా వేరియేషన్ అనమాట. సో మన షాఫ్ట్ గీసిన తర్వాత ఈ అవుట్ సైడ్ ఈ హైట్ వచ్చినప్పుడు కరెక్ట్ ఈ అవుట్ సైడ్ సర్కిల్ ఇక్కడ ఇదిగోండి, ఈ సర్ఫేస్ అవుట్ సైడ్ సర్ఫేస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ హైట్ వచ్చి 2.5 D అనే హైట్లో 2 హారిజన్ లైన్స్ గీయండి. ఆ 2 హారిజన్ లైన్స్ ఎలా గీయాలి, కరెక్ట్గా 3D ఉండాలండి. కరెక్ట్గా ఈ మధ్యలో మనం గీసిన ఈ లైన్ ఉంది కదండి, ఈ సెంటర్ లైన్కి ఇది 1.5 D 1.5 D కరెక్ట్గా హాఫ్ ఉండాలి. సో టోటల్ హైట్ వచ్చేటప్పుడు 2.5 D ఉండాలి. ఈ లెంత్ వచ్చి 3Dలో ఇటు హాఫ్ ఉండాలి. కరెక్ట్గా ఈ బట్కి ఇటు హాఫ్ ఉండాలి. ఓకే అండి. సో ఈ విధంగా గీసిన తర్వాత హ్యాషింగ్, ఈ కప్లింగ్ అనేది ఇక్కడ మనం చూసారు కదండి, ఇక్కడ కట్ చేస్తున్నాం. సో కట్ చేస్తున్నాం కాబట్టి ఆ కటింగ్ అనేది ఇక్కడ మనం సెక్షనల్ వ్యూ అనేది చూపిస్తున్నాం కాబట్టి ఈ హ్యాచింగ్ అనేది ఇవ్వండి. ఓకే అండి. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ హ్యాచింగ్ ఇచ్చాను, బాటంలో కూడా లెఫ్ట్ సైడ్ హ్యాచింగ్. ఎందుకు ఇచ్చానంటే మొత్తం ఇది పైది కింద మొత్తం కలిపి ఒకటే కాంపోనెంట్, సింగిల్ కాంపోనెంట్ కాబట్టి హ్యాచింగ్ అనేది సేమ్ ఒకే డైరెక్షన్ ఇవ్వాలి. సో ఇదండి ప్రొసీజర్. ఓకే అండి. ఇక్కడ ఈ కీ అండి. ఓకేనా, మనకి కీ అనేది హాఫ్ వచ్చి ఈ షాఫ్ట్కి ఉంటుంది, హాఫ్ వచ్చి పైన హబ్కి ఉంటుంది.
సో ఇది కన్స్ట్రక్షన్. ఇది బట్ మఫ్. బట్ మఫ్ లో ఇక్కడ షాఫ్ట్స్ రెండు కూడా పక్క పక్కనే జాయిన్ అవుతాయి, పక్క పక్కన వచ్చి జస్ట్ టచ్ అవుతూ ఉంటాయండి. ఓకేనా. ఇది మఫ్ కప్లింగ్ లో ఫస్ట్ మోడ్ బట్ మఫ్. ఓకే అండి. మఫ్ కప్లింగ్ సెకండ్ మోడ్ ఏంటి, హాఫ్ ల్యాప్ మఫ్ కప్లింగ్. ల్యాప్ అంటే ఇక్కడ ఒకదాని మీద ఒకటి ఉండటం. సో ఇది హాఫ్ ల్యాప్ అండి, అంటే సగం మాత్రం ఉంటుంది. సో అందుకని ఈ షాఫ్ట్ యొక్క డిజైన్ ఇక్కడ చూస్తే ఇది ఒకటే అండి మనకి డిఫరెన్స్. ఈ షాఫ్ట్ డిఫరెన్స్ ఇది ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఈ షాఫ్ట్ యొక్క డయామీటర్ ఇక్కడ కప్లింగ్ లో ఉండే షాఫ్ట్ యొక్క సైజు కొంచెం పెద్దది ఉండిద్దండి. ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఒకసారి మీరు బ్యాక్కి వెళ్ళి చూస్తే ఇవ్వండి, ఇక్కడ వచ్చి త్రూ అవుట్ మొత్తం సైజు ఒకటే అండి. షాఫ్ట్ యొక్క సైజ్ అనేది డి, లోపల కూడా ఇన్సైడ్ కప్లింగ్ లోపల కూడా డి ఉంటుంది. కానీ ఈ ఇది హాఫ్ ల్యాప్ మఫ్ కప్లింగ్ వచ్చేటప్పటికి ఈ కప్లింగ్ లోపల ఉండే ఈ డయామీటర్ అనేది 1.4D, అంటే డయామీటర్ ఎక్కువ ఉంటుందండి. ఈ షాఫ్ట్ అనేది 1.4D, ఆ కప్లింగ్ బయట ఉన్న సైజ్ వచ్చి డి ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ ప్రొసెస్ సేమ్ అండి. ఫస్ట్ ఈ సైడ్ వ్యూ గీయండి. సైడ్ వ్యూలో ఫస్ట్ ఈ షాఫ్ట్ కనపడుతుంది, దట్ ఈస్ డి అండి. ఈ అవుట్ సైడ్ షాఫ్ట్ డి. తర్వాత ఇక్కడ స్టెప్డ్ షాఫ్ట్ ఉంది కదండి, కొంచెం డయామీటర్ ఎక్కువగా ఈ కప్లింగ్ లో. సో ఆ డయామీటర్ వచ్చి 1.4D, అది సెకండ్ సర్కిల్. ఫస్ట్ సర్కిల్ వచ్చి డయామీటర్ డి, సెకండ్ సర్కిల్ వచ్చి 1.4D ఈ సర్కిల్. ఓకే అండి. తర్వాత మనకి ఈ కప్లింగ్ యొక్క సర్కిల్ కనబడుతుంది. సో కప్లింగ్ అనేది వచ్చేటప్పుడు ఇక్కడ డయామీటర్ వచ్చి 2.5D, సేమ్ ఇందాక మనం ఏదైతే సర్కిల్ సేమ్ అదే అండి. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఇది ఒక సెకండ్ సర్కిల్, ఈ మిడిల్లో ఉన్న సర్కిల్ అనేది ఒకటి ఎక్స్ట్రాగా వచ్చిందండి. ఓకే అండి. సో ఇది సైడ్ వ్యూ. ఓకే, ఇది కీ. ఓకే, మొత్తం కలిపి సైడ్ వ్యూ గీసిన తర్వాత నెక్స్ట్ ఇటు ప్రొజెక్షన్స్ చేయండి. ఓకే, ఫ్రంట్ వ్యూ గీయడానికి. సో ఫ్రంట్ వ్యూ గీయడానికి సేమ్ ఫస్ట్ ఈ షాఫ్ట్ గీయండి. ఓకే అండి. ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మధ్యలో ఈ కప్లింగ్ లోపల ఉన్నది 1.4D. సో ఫస్ట్ 1.4D సైజులో షాఫ్ట్ గీయండి. అంటే ఇక్కడ నుంచి ఈ హైట్ 1.4D, ఇక్కడ 1.4D. ఈ లెంత్ ఎంత గీస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ వచ్చి 4.2D గీయండి. లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4.2D. ఓకే అండి. తర్వాత మళ్ళీ ఈ షాఫ్ట్ వచ్చి అవుట్ సైడ్ షాఫ్ట్ వచ్చి డి అనే సైజులో గీయండి. ఓకే అండి. సో ఇది వచ్చి 3.5D లెంత్ అండి, ఇది వచ్చి 4.2D. ఓకే, కప్లింగ్ యొక్క లెంత్ వచ్చి 3.5D, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3.5D. షాఫ్ట్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి 4.2D గీయాలి షాఫ్ట్ అనేది. ఓకే, సో కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ అనేది సేమ్. ఈ అవుట్ సైడ్ ఉన్నది ఈ హైట్ వచ్చేటప్పుడు 2.5D కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ 2.5D హైట్. లెంత్ వచ్చేటప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 3.5D. సో ఇది కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ అండి, హాఫ్ ల్యాప్ మఫ్ కప్లింగ్. సో రిజిడ్ కప్లింగ్స్ లో ఫస్ట్ మోడల్ అనేది కంప్లీట్ చేసాం, మఫ్ కప్లింగ్ అనేది. ఓకే అండి. మఫ్ కప్లింగ్ లో 2 మోడల్స్ అయిపోయినాయి. తర్వాత సెకండ్ మోడల్ వచ్చేటప్పటికి స్ప్లిట్ మఫ్. రిజిడ్ కప్లింగ్స్ లో సెకండ్ మోడల్ అండి ఇది స్ప్లిట్ మఫ్ అనేది. అంటే దీని పేరులో ఉంది స్ప్లిట్ మఫ్. అంటే మనం ఇందాక డ్రా చేసిన హాలో పైప్ ఏమన్నా మఫ్ ఆర్ స్లీవ్ అన్నాం. సో దాన్ని ఇక్కడ 2 హాఫ్స్ గా కట్ చేస్తామండి, 2 హాఫ్స్ గా స్ప్లిట్ చేసాం కాబట్టి స్ప్లిట్ మఫ్ అన్నమాట దీని పేరు. అంటే ఆ హాలో పైప్ ని 2 హాఫ్స్ గా కట్ చేయాలండి. ఇవి ఈ విధంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం జాయిన్ చేసిన హాలో పైప్ ఉంది కదా, ఆ హాలో పైప్ ని స్లీవ్ ఆర్ మఫ్ అంటాం. ఓకే, దాన్ని 2 హాఫ్స్ ఈ విధంగా, ఓకే 2 హాఫ్స్ గా కట్ చేసి సపరేట్ చేస్తే దాన్ని స్ప్లిట్ అంటాం, స్ప్లిట్ మఫ్ అంటాం. ఓకే, తర్వాత ఈ 2 హాఫ్స్ మళ్ళీ జాయిన్ చేయడానికి మనం ఇక్కడ హోల్స్ అనే ప్రొవిజన్ ఇచ్చామండి. ఈ హోల్స్ ఎందుకంటే బోల్ట్స్ అండ్ నట్స్ ని యూజ్ చేసి అక్కడ టైట్ చేస్తాం ఈ రెండింటిని. ఓకే అండి. నేను ఇప్పుడు అసెంబుల్ అనేది చూపిస్తాను, అసెంబుల్ వీడియో అనేది ఎలా ఉంటుంది అనేది స్ప్లిట్ మఫ్ కి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి అసెంబుల్ అనేది ఏ విధంగా ఉంది. ఇక్కడ 2 వీడియోస్ చూపిస్తాను నేను. ఇక్కడ వచ్చేటప్పటికి 6 బోల్ట్స్ వస్తాయండి టోటల్. ఇటు సైడ్ 3 హోల్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ ఒక 3 హోల్స్ ఉంటాయి. సో టోటల్ గా 6 హోల్స్ కాబట్టి 6 బోల్ట్స్ 6 నట్స్ ఉన్నాయి, ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అయింది. ఓకే అండి. అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ బోల్ట్స్, నెంబర్ ఆఫ్ నట్స్ అనేవి డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది కప్లింగ్ అండి. సో కొన్ని కప్లింగ్స్ లో ఓన్లీ 4 వాడతాం, ఇక్కడ వచ్చి 6 వాడుతున్నాం అండి. ఓకే, కొన్నిట్లో 4 వాడతాం, అది డిపెండ్స్ అపాన్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 2 షాఫ్ట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ మనం కప్లింగ్స్ యూజ్ చేసేది 2 షాఫ్ట్స్ జాయిన్ చేయడానికి. కాకపోతే ఇక్కడ ఆ స్లీవ్ అనేది 2 హాఫ్స్ గా ఉంటుందండి. ఓకే అండి, ఈ విధంగా 2 హాఫ్స్ గా కట్ చేసింది వాడతాం. సో ఇది ఒక వీడియో. నెక్స్ట్ ఇంకొక వీడియో చూడండి. ఇక్కడ
ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వచ్చే 4 బోల్ట్స్ మాత్రం యూజ్ చేస్తాం. సో అందుకని 4 హోల్స్ ఉంటాయండి. ఈ విధంగా హాలో పైప్ కి హోల్స్ ఉంటాయి. ఓకే అండి. ఇక్కడ షాఫ్ట్ కి ఎలాంటి హోల్ చేయండి, జస్ట్ కీ ప్లేస్ చేయడానికి మాత్రం కీ గ్రూ అనేది కీ వే స్లాట్ మాత్రం ఒకటి చేస్తాం. సో ఇదిగోండి 2 షాఫ్ట్స్ దగ్గరికి ఫస్ట్ 2 షాఫ్ట్స్ జాయిన్ చేస్తాం. తర్వాత కింద ఒక హాఫ్ పైన ఉన్న ఒక హాఫ్ జాయిన్ చేసేస్తాం. తర్వాత ఇవి టైట్గా ఉండటం కోసం ఈ కీస్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం అండి. ఓకేనా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా కీస్ ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత ఈ రెండు హాఫ్స్ జాయిన్ చేయడానికి ఈ విధంగా బోల్ట్స్ అండ్ నట్స్ ని యూజ్ చేసి టైట్ చేసేస్తాం. ఓకే అండి, ఇది అసెంబుల్. ఓకే అండి, అసెంబ్లింగ్ ఆఫ్ స్ప్లిట్ మఫ్ కప్లింగ్. ఇక్కడ ఆ మఫ్ అనేది 2 హాఫ్స్ వాడతాం కాబట్టి దీన్ని, అంటే 2 హాఫ్స్ గా స్ప్లిట్ చేసాం కాబట్టి దీన్ని స్ప్లిట్ మఫ్ అని పేరండి. ఓకేనా, ఒకసారి మళ్ళీ వీడియో అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే అండి, ఇక్కడ మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ హాలో పైన 2 హాఫ్స్ గా కట్ చేశాను నేను ఇక్కడ. సో 2 హాఫ్స్ గా స్ప్లిట్ చేశాను. తర్వాత 2 షాఫ్ట్స్ ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ ఒకసారి మీకు క్లియర్ గా చూస్తే ఇదిగోండి ఈ హోల్స్ అనేవి ఓన్లీ కప్లింగ్ కొండి అండి, స్లీవ్ కొంది, అంతేగాని షాఫ్ట్స్ కి పెట్టలేదు. ఇదిగోండి 2 షాఫ్ట్స్ అనేవి జాయిన్ చేస్తున్నాను నేను ఫస్ట్. ఓకే అండి, సో ఇక్కడ మనకి ఈ షాఫ్ట్ కి టచ్ అవుతుంది మోటార్ కానీ జనరల్ మనకి అప్లికేషన్స్ ఉంటాయండి, అక్కడ నేను చూపించట్లేదు. ఓన్లీ షాఫ్ట్స్ మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను. ఆ షాఫ్ట్స్ ని ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత పైన కింద మనకి ఆ 2 హాఫ్స్ ఉన్న స్లీవ్స్ ఉన్నాయి కదా అవి జాయిన్ చేస్తాం. కీస్ ఇన్సర్ట్ చేసాం. తర్వాత ఇదిగోండి ఈ హోల్స్ ఉన్నాయి కదా బోల్ట్స్ అండ్ నట్స్ తో టైట్ చేసేస్తాం. ఓకే అండి, సో ఇదండి అసెంబ్లింగ్ అనేది. సో ఈ డయాగ్రామ్ ఇప్పుడు ఈ స్ప్లిట్ మఫ్ ని ఎలా డ్రా చేయాలి, పార్ట్ డ్రాయింగ్స్కి వచ్చేటప్పుడు ఎలా డ్రా చేయాలి మనం. సో ఇది 3 డైమెన్షనల్ వ్యూ, దట్ ఈస్ ఐసోమెట్రిక్ వ్యూ. ఇది వచ్చి పార్ట్ డ్రాయింగ్, దట్ ఈస్ ఆర్థోగ్రాఫిక్ వ్యూ. సో ఇక్కడ ఫస్ట్ సైడ్ వ్యూ చూడండి, ఇటు నుంచి సైడ్ చూస్తే ఫస్ట్ ఈ షాఫ్ట్ అనేది డయామీటర్ డి. సో ఈ మధ్యలో ఉన్న సర్కిల్ వచ్చి డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ అండి. తర్వాత ఇక్కడ కీ అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో ఆ కీ అనేది ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపుల నుంచి కీ అనేది ఇన్సర్ట్ చేస్తాం. కానీ మనం ఒకవైపుదే మనకు కనపడదు కాబట్టి సో ఈ కీ అనేది డ్రా చేయండి. సో విడ్త్ అండ్ థిక్నెస్ ఆల్రెడీ మీకు చెప్పాను. విడ్త్ ఈక్వల్ టు d/4, థిక్నెస్ ఆర్ హైట్ ఈక్వల్ టు d/6. ఆ డైమెన్షన్ తో డ్రా చేయండి. తర్వాత ఈ అవుట్ సైడ్ సర్కిల్ గీయండి. ఈ అవుట్ సైడ్ సర్కిల్ గీస్తే అది అవుట్ సైడ్ సర్కిల్ ఎంత, దీని యొక్క డయామీటర్ అండి, దట్ ఈస్ 2.75 d. ఇందాక చూసిన మఫ్ కప్లింగ్స్ 2.5 d అండి, సర్కిల్ 2.5 d. కానీ ఇక్కడ 2.75 d గీస్తాం. 2.75 d అనేది ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి బోల్ట్స్ అండ్ నట్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇక్కడ హోల్స్ వేసినప్పుడు కొంత స్ట్రెంత్ అనేది లాస్ అయింది. సో అందుకని ఎక్స్ట్రాగా థిక్నెస్ ఇవ్వాలి మనం. అందుకని దీని యొక్క డయామీటర్ అనేది ఇంక్రీజ్ చేస్తాం 2.75 d. ఓకే అండి, స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఈ డయామీటర్ని ఇంక్రీజ్ చేస్తాం. సో ఈ అవుట్ సైడ్ సర్కిల్ మీరు ఎంత డ్రా చేయాలంటే 2.75 d అనేది డ్రా చేయాలి. ఓకేనా, డయామీటర్ వచ్చి 2.75 d. సో ఫస్ట్ ఇన్సైడ్ సర్కిల్ ఒకటి గీయండి, తర్వాత అవుట్ సైడ్ సర్కిల్ గీయండి. తర్వాత దీన్ని 2 హాఫ్స్ గా కట్ చేసినట్టు చూపించాలి కాబట్టి ఈ మధ్యలో ఒక లైన్ కొట్టండి. ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, ఈ లైన్ డ్రా చేయడం వల్ల పైన ఒక హాఫ్ కింద ఒక హాఫ్, అంటే మఫ్ని ఇక్కడ స్ప్లిట్ మఫ్ అన్నాం కదా, సో స్ప్లిట్ చేయాలి కదండి. సో ఈ పెద్ద సర్కిల్ ని మధ్యలో హారిజంటల్ లైన్ డ్రా చేస్తే పైన ఒక హాఫ్ కింద ఒక హాఫ్ గా స్ప్లిట్ అయినట్టు. తర్వాత ఈ కటింగ్ చూడండి, ఈ కటింగ్ ఏంటంటే ఇక్కడ నేను సెక్షనల్ వ్యూ అనేది ఇక్కడ బోల్ట్స్ వేసే కాడ కట్ చేసి చూపిస్తున్నానండి. సో ఈ బోల్ట్స్ దగ్గర కట్ చేసినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ స్పేస్ ఉంది కదండి, బోల్ట్స్ ప్రొవిజన్ అనేది స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ యొక్క లైన్స్ అండి ఇవి, ఆ స్పేస్ ఇది. సో ఇక్కడ మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండి ఇది ఎంత అనేది. ఫస్ట్ ఈ ప్లస్ సింబల్లో మనకి ఈ హ్యాచింగ్ ఉంది చూసండి, ఆ లైన్స్ కొట్టండి. ఫస్ట్ ఆ లైన్స్ ఎలా డ్రా చేయాలంటే 0.5 d 0.5 అంటే ఈ సెంటర్ యాక్సెస్ లైన్ ఉంది, సెంటర్ యాక్సెస్ లైన్ ఫస్ట్ డ్రా చేయండి, వర్టికల్ లైన్ హారిజన్ లైన్. ఓకే, ఈ సెంటర్ యాక్సెస్ కి 0.5 d 0.5 d తీసుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను డి అనేది మీ ఇష్టం వచ్చే సూటబుల్ డయామీటర్ తీసుకోండి. అండ్ ప్రాక్టీస్ పర్పస్కి నేను 30 mm అనుకుంటున్నాను అండి, 30 mm అనుకుని డ్రా చేస్తాను. ఓకే అండి, సో మీరు కూడా డి ఈక్వల్ అంటే ఈ మధ్యలో ఉన్న స్మాల్ సర్కిల్ డి ఈక్వల్ టు 30 mm అనుకోండి. అవుట్ సైడ్ సర్కిల్ వచ్చి 2.75 d, 2.75 × 30 అయ్యండి. ఓకే అండి, తర్వాత ఈ యాక్సిస్ లైన్ హారిజన్ లైన్ వర్టికల్ లైన్ డ్రా చేయండి.
ఈ యాక్సిస్ లైన్ కి లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ 0.5D అంటే ఇటు 15 ఇటు 15 స్పేస్ తో పాయింట్ మార్క్ చేసుకుని దాని వర్టికల్ లైన్స్ ప్రొజెక్షన్ ఎక్స్టెండ్ చేసుకోండి. మళ్ళీ అదే ఈ సెంటర్ యాక్సిస్ లైన్ కి 0.5D 0.5 అంటే పైకి 15 mm కిందకి 15 mm డ్రా చేసి హారిజన్ లైన్స్ డ్రా చేయండి. ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్ గా ప్లస్ అనే సింబల్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే అండి. సో ఇది మనకి ఫస్ట్ మీరు డ్రా చేయాల్సింది. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈ బోల్ట్స్ అనేవి యాజ్ యూజువల్ గా మనకి ఆల్రెడీ సెకండ్ చెప్పారు కదండి, స్క్రూ ఫాస్టర్స్ అనే టాపిక్ లో బోల్ట్స్ అనేవి ఎలా డ్రా చేసాం సేమ్ అదే ప్యాటర్న్ లో ఇక డ్రా చేయండి. పైది వచ్చి నట్స్, కింద వచ్చినప్పుడు ఇది బోల్ట్ అండి. ఓకే, ఇక్కడ మనకి ఇటు నుంచి చూసినప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న 2 బోల్ట్స్ మాత్రమే కనపడదు. దీని బ్యాక్ సైడ్ అనేవి మనకి కనపడవు. ఓకే, వీటితో కోయిన్సిడ్ అవుతుంటాయి. సో ఇది ఫస్ట్ సైడ్ వ్యూ గీయండి. తర్వాత వీటి ప్రొజెక్షన్ లైన్స్ ఇటు లెఫ్ట్ సైడ్ కి ప్రొజెక్ట్ చేయండి. ఓకే అండి. ఫస్ట్ ఈ షాఫ్ట్ గీయండి, ఇన్సైడ్ షాఫ్ట్. ఈ ఇన్సైడ్ ఉన్న సర్కిల్ ఏంటి షాఫ్ట్ కాబట్టి లెఫ్ట్ ఇటు ఫ్రంట్ వ్యూకి వచ్చేప్పుడు షాఫ్ట్ గీయండి. ఇక్కడ 2 షాఫ్ట్స్ ఉంటాయి, మధ్యలో ఇదిగోండి మఫ్ సారీ బట్ షేప్ లో గీయండి. తర్వాత ఇక్కడ నేను హాఫ్ సెక్షన్ పైన హాఫే కట్ చేసి చూపిస్తున్నా, కింద హాఫ్ అనేది కట్ చేయట్లేదు. సో కింద మనకి బోల్ట్స్ యొక్క వ్యూ అనేది చూపించాలి కాబట్టి సో అందుకే నేను ఓన్లీ పైన ఈ యాక్సిస్ పైన ఉన్న హాఫే కట్ చేస్తున్నాను, ఈ కింద హాఫ్ అనేది కట్ చేయట్లేదు. సో అందుకని పైన హాఫ్ ఈ యాక్సిస్ పైన హాఫ్ కట్ చేసా కాబట్టి ఈ బట్ అనేది షేప్ అనేది కనపడిందండి. అది ఇక్కడ మనకు కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి కనపడదు. ఓకే, ఇక్కడ కట్ చేసాను కాబట్టి ఇక్కడ హ్యాచింగ్ చేశాను. ఇది కీ అండి. ఓకే అండి, ఇది కీ. సో ఇక్కడ ఫస్ట్ ఈ షాఫ్ట్ గీయండి. ఇది డి అనే లెంత్ తో అండ్ డయామీటర్ డి అనేది హైట్ లో హారిజన్ లైన్స్ గీసేయండి. నెక్స్ట్ ఇది ఈ కప్లింగ్ యొక్క లెంత్ 3.25D. ఓకే అండి, 3.25D తో గీయండి. అంటే ఈ హారిజన్ లైన్ వచ్చి 3.25, ఈ హారిజన్ 3.25. ఎంత హైట్ లో గీయాలి? 2.75D. మనకి ఆల్రెడీ సైడ్ వ్యూ గీసారు, ఈ సైడ్ వ్యూని ఇట్లా ప్రొజెక్ట్ చేయండి. ఓకే, ఇట్లా ప్రొజెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఆ లైన్స్ వచ్చేస్తాయి. ఓకే, సో తర్వాత ఇదిగోండి ఈ ఈ స్లాట్స్ ఏంటి మనకి, ఇదిగోండి ఇక్కడ ఈ బోల్ట్స్ వేయడానికి టాప్ అండ్ బాటమ్ మనకి హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ అండి ఇక్కడ ఆల్రెడీ పైన హాఫ్ కట్ చేసాం కాబట్టి పైన ఉన్న ఈ హోల్ కనపడదు, కింద బాటమ్ ఉన్న హోల్ ఈ విధంగా కనపడుతుంది. ఓకే అండి. సో ఇవి స్పేస్ అనేది మీకు నేను ఇక్కడ 4 బోల్ట్స్ కి తీసుకుని డ్రా చేస్తాను. సో ఇక్కడ ఉన్నది ఇటు సైడ్ ఈ ఎడ్జ్ నుంచి డి అనే గ్యాప్, ఇటు నుంచి డి అనే గ్యాప్ వదిలేసి మధ్యలో ఇక రిమైనింగ్ స్పేస్ 1.25D ఉంటుంది. ఓకే అండి. సో ఈ విధంగా మనకి స్ప్లిట్ మఫ్ యొక్క డయాగ్రామ్ డ్రా చేయండి. సో దీంతో 2 మోడల్స్ అయిపోయినాయండి. ఓకేనా, స్లీవ్ ఆర్ మఫ్ కప్లింగ్ అనే ఫస్ట్ మోడల్, అందులో 2 మోడల్స్ అయిపోయినాయి. ఇది వచ్చి సెకండ్ మోడల్ స్ప్లిట్ మఫ్. ఓకే అండి. థర్డ్ మోడల్ వచ్చేటప్పటికి ఫ్లాంజ్ కప్లింగ్స్. ఫ్లాంజ్ కప్లింగ్స్ అనేవి 3 మోడల్స్ అండి. ఇందులో మళ్ళీ ఫ్లాంజ్ కప్లింగ్స్ అనేవి మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ మోడల్ వచ్చేటప్పటికి ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా మన రియల్ లైఫ్ లో కూడా చాలా అప్లికేషన్స్ ఎక్కువగా మనం ఈ ఫ్లాంజ్ కప్లింగ్ అనేది ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్ అనేది చాలా ఎక్కువగా కనపడతా ఉంటాయి మనకి. ఇండస్ట్రీస్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారండి ఈ ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్ అనేది. సో ఇక్కడ మీకు అసెంబ్లింగ్ అనేది ఎలా అనేది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే అండి, ఇది యాక్చువల్ డయాగ్రామ్. ఓకే అండి, ఒకసారి మళ్ళీ వీడియో అనేది రిపీట్ చేస్తాను, అప్పుడు జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఓకే అండి, దిస్ ఈస్ ద ఫైనల్ డయాగ్రామ్. ఓకే అండి, ఇవన్నీ వాటి యొక్క కాంపోనెంట్స్ అండి ఇవన్నీ. సో ఇవన్నీ దీన్ని ఫ్లాంజ్ అంటాం. ఓకే, ఇలాంటి ఫ్లాంజెస్ 2 ఉంటాయండి సేమ్ ఇదే సైజులో. ఇది లెఫ్ట్ సైడ్ ఫ్లాంజ్, ఒకటి రైట్ సైడ్ ఫ్లాంజ్ అని 2 ఫ్లాంజెస్ ఉంటాయి. ఓకే అండి, సేమ్ షేప్ అండి. ఓకే అండి, ఇవి ఇక్కడ చూడండి ఈ ప్రొవిజన్స్, దీని హబ్ అంటాం. ఓకే అండి, ఈ హబ్ లో మనకి లెఫ్ట్ సైడ్ ఒక షాఫ్ట్, రైట్ సైడ్ ఒక షాఫ్ట్ విత్ కీస్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే అండి, సో ఇటు సైడ్ ఒక షాఫ్ట్ కీ లెఫ్ట్ సైడ్, అదే రైట్ సైడ్ కూడా ఒక షాఫ్ట్ కీ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేయడానికి ఇదిగోండి ఇక్కడ ప్రొజెక్షన్ ఉంది చూసారా, దీన్ని హబ్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, అదేవిధంగా ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఫ్లాంజెస్ ని ఈ 2 సపరేట్గా ఉంటాయి కాబట్టి వాటిని టైట్ చేయడానికి ఇక్కడ బోల్ట్స్ వాడతాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ బోల్ట్స్ అనేవి డిపెండ్స్ అపాన్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, ఈ షాఫ్ట్ యొక్క డయామీటర్ని బట్టి
6 వాడాలా, 4 వాడాలా, 8 వాడాలా అనేది డిపెండ్స్ అపాన్ సైజ్. ఓకే, సో ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి అసెంబ్లింగ్ అనేది. సో మనకి వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే అండి, దీన్ని ఫ్లాంజ్ అంటాం. ఓకే అండి, సో లెఫ్ట్ సైడ్ ఒక ఫ్లాంజ్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక ఫ్లాంజ్ ఉంటుంది, సేమ్ ఒకటే డైమెన్షన్ అండి. ఓకే అండి, సేమ్ రెండు కూడా ఒకటే షేప్ ఉంటాయి. ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఈ ప్రొజెక్షన్ లాగా ఉన్నదాన్ని హబ్ అంటాం. ఓకే, ఈ హబ్ లోపల మనకి ఇదిగోండి కీతో ఉన్న షాఫ్ట్ ఇన్సర్ట్ చేస్తాం లెఫ్ట్ సైడ్. అదే రైట్ సైడ్ కూడా సేమ్ ఒక హబ్ ఉంటుంది, అటు సైడ్ కూడా షాఫ్ట్ కీ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ రెండు షాఫ్ట్స్ ని ఇప్పుడు జాయిన్ చేశారు. తర్వాత ఈ ఫ్లాంజ్, రైట్ సైడ్ ఉన్న ఫ్లాంజ్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్లాంజ్ రెండింటిని కలిపి ఒకటే కాంపోనెంట్ గా చేయడానికి నేను బోల్ట్స్ తో టైట్ చేస్తాను. బోల్ట్స్ తో టైట్ చేసినప్పుడు ఆ రెండు ఫ్లాంజెస్ సపరేట్ అవ్వకుండా ఉంటాయి. ఓకే అండి, చూడండి అక్కడ ఇవి నట్స్ ఇప్పుడు ఇన్సర్ట్ అవుతుంది. ఇందాక ఆల్రెడీ బోల్ట్స్ అనేవి ఇన్సర్ట్ చేసాం. ఓకే అండి, సో దిస్ ఇస్ ది కంప్లీట్ అసెంబ్లీ వ్యూ ఆఫ్ ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్. ఇక్కడ ప్రొటెక్టివ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ నట్స్ కానీ బోల్ట్స్ ఉన్నాయి కదండి, అవి ఇదిగోండి ఇక్కడ చూడండి ప్రొజెక్షన్ అంటే ఇటు సైడ్ మీకు ప్రొజెక్షన్స్ ఉంటాయి, కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అంటే బోల్ట్స్ కి. ఒకసారి చూపిస్తాను, ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఉంటుంది. ప్రొజెక్షన్ అనేది ఎందుకంటే ఇక్కడ ఇదిగోండి బోల్ట్స్ కానీ నట్స్ కానీ వేసినప్పుడు అవి బయటికి తగలకుండా, ఎవరికి అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి తగలకుండా ప్రొటెక్షన్గా ఉంటుందండి. సో అందుకని దీనికి ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్ అనమాట. అంటే బోల్ట్స్కి కవరింగ్ లాగా, ప్రొటెక్షన్ లాగా ఉంటుంది ఆ బోల్ట్స్ అండ్ నట్స్కి. బోల్ట్కి హెడ్ ఇదిగోండి, బోల్ట్కి హెడ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వండి బయటికి తగలకుండా, అదే నట్స్ కూడా బయటికి తగలకుండా ప్రొజెక్షన్ ఉంటుంది ఎక్స్ట్రా. ఆ ఎక్స్ట్రా ప్రొజెక్షన్నే ప్రొటెక్టివ్ ఫ్లాంజ్ అంటారు. ఓకే అండి, సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇట్లా చూస్తే మీకు బోల్ట్స్ కానీ నట్స్ కానీ కనపడదు, ఎందుకు కనపడంటే ఆ ప్రొటెక్షన్ లేయర్ ఉంది కాబట్టి. ఓకే అండి, సో ఇప్పుడు మీకు దీని యొక్క పార్ట్ డ్రాయింగ్ అనేది ఎలా డ్రా చేయాలనేది నేను చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ చూడండి సెక్షనల్ వ్యూ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. దిస్ ఈజ్ కంప్లీట్ అసెంబుల్ వ్యూ, దిస్ ఈజ్ ఏ సెక్షనల్ వ్యూ. ఓకే, షాఫ్ట్ అనేది కానీ ఇక్కడ అంటే ఇది 90 degreesతో కట్ చేసి చూపిస్తాం అమ్మా. క్వార్టర్ సెక్షన్ అనమాట, క్వార్టర్ సెక్షన్ వ్యూ. సో ఈ 2 షాఫ్ట్స్ ఇవి, అదేవిధంగా ఇది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఫ్లాంజెస్. ఓకే, ఇక్కడ మీకు బోల్ట్స్ అండ్ నట్స్కి కవరింగ్ కోసం ఇది కూడా ప్రొజెక్షన్ లాగా ఉంటుంది. ఓకే అండి, సో ఇప్పుడు నేను వీటిని ఎలా ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూస్ ఎలా డ్రా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే అండి, సో ఇక్కడ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. ఇదిగోండి ఇక్కడ ప్రొజెక్షన్, ఈ బోల్ట్స్ అండ్ నట్స్కి ప్రొజెక్షన్ అనేది ఉంటుంది. సో ఇవి ప్రొటెక్షన్ లేయర్ ఇది. సో అందుకని ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్ అన్నాం. మనకి నెక్స్ట్ మోడల్ వచ్చి అన్ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్. అన్ప్రొటెక్టివ్ టైప్ అంటే ఈ బోల్ట్స్ అండ్ నట్స్ కవర్కి ఇదిగోండి ప్రొజెక్షన్ ఉంది కదా, అది ఉండదు. అది లేకుండా ఉంటే అన్ప్రొటెక్టివ్ టైప్. ఓకే, దిస్ ఈస్ ది యాక్చువల్ డయాగ్రామ్. సో ఇది 3D డయాగ్రామ్ అండి. ఈ డయాగ్రామ్ని ఇప్పుడు నేను డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూ ఏంటి, సైడ్ వ్యూ ఎలా డ్రా చేయాలి. ఇది సైడ్ వ్యూ అండి. ఓకే, ఇది సైడ్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. ఓకే, ఇప్పుడు నాకు ఇటు నుంచి అబ్జర్వ్ చేస్తే, ఇటు నుంచి ఇది రైట్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తే నాకు ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో రైట్ సైడ్ నుంచి చూసే రైట్ సైడ్ వ్యూ వచ్చి లెఫ్ట్ సైడ్ గీయాలి. సో అందుకని నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ గీసాను. సో ఇక్కడ చూడండి ఈ షాఫ్ట్ అని ఫస్ట్ ఈ షాఫ్ట్ అనేది మీకు కనపడుద్దండి. ఈ షాఫ్ట్ యొక్క సైజు ఇది ఒక సర్కిల్. సో ఆ సర్కిల్ అనేది డి అనుకోండి, డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. సో ఫస్ట్ ఈ లోపల ఉన్న ఈ సర్కిల్ గీయండి. ఓకే, తర్వాత యాక్సిస్ సెంటర్ లైన్ అనేది గీయండి, డయామీటర్ లైన్స్, హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ గీయండి ఈ సర్కిల్కి. ఓకే అండి, సో ఇక్కడ మనకి ఇదిగోండి ఈ సర్కిల్ గీసేసాను. తర్వాత ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒక కీ అనేది ఉంది, కీ. సో ఆ కీ అనేది ఇక్కడ క్లియర్గా కనపడుద్ది. నెక్స్ట్ ఇక్కడ ఈ కీ వచ్చి బ్యాక్ సైడ్ ఉండిద్దండి. సో ఇది మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు, గీస్తే గేమ్ లేదు. అంటే ఎక్కడ అంటే మీకు ఇటు నుంచి చూసినప్పుడు ఒక కీ మాత్రమే కనపడుతుంది కాబట్టి ఒకటి గీస్తే సరిపోద్దండి. సో మీ ఇష్టం అనేది ఇక్కడిది గీస్తారా ఇక్కడిది గీస్తారా అనేది. తర్వాత మనకి ఇదిగోండి ఈ హబ్ యొక్క ఈ సర్కిల్ కనపడుతుందండి. తర్వాత ఈ హబ్ యొక్క సర్కిల్ వచ్చి ఇది. ఓకే అండి, ఇది థిక్గా గీయండి. ఓకేనా, ఎందుకంటే అది మనకి విజిబుల్ అండి. ఇది ఎడ్జ్ అని, ఈ ఎడ్జ్ అనేది మనకు కనపడింది కాబట్టి సో థిక్గానే గీయాలి. ఫస్ట్ ఈ సర్కిల్ గీయాలి, తర్వాత ఈ సర్కిల్ గీయాలి.
ఇక్కడ మధ్యలో మనకి కీ ఉంటుంది. ఓకే అండి. సో ఈ సర్కిల్ వచ్చేటప్పుడు ఎంత అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ 2D అనమాట. 2 టైమ్స్ ది డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. సో ఈ హబ్ యొక్క సర్కిల్ ఎంత ఉండదంటే ఈ షాఫ్ట్కి రెండింతలు ఉంటుంది అంటే 2D. ఆల్రెడీ మీకు డయామీటర్ ఈక్వల్ 30 mm తీసుకొని డ్రా చేయమంటున్నాను. సో ఇది 30 mm అయితే ఇది వచ్చి 60 mm అయింది. 2 టైమ్స్ ఉండేది. ఇది హబ్ అంటాం. ఓకే అండి. తర్వాత మనకు కనపడేవి బోల్ట్స్ కనపడతాయి. తర్వాత ఇదిగోండి ఈ సర్కిల్స్ ఇదిగోండి ఈ ప్రొటెక్షన్ మీకు కవర్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఓకే అండి. ఈ బోల్ట్స్కి బయటికి కనపడకుండా అంటే బయటికి తగలకుండా మనకి ప్రొటెక్షన్గా ఇక్కడ ఉంది. దాన్ని ఫ్లాంజ్ అంటాం. ప్రొటెక్టివ్ ఫ్లాంజ్ అంటాం. సో ఈ ప్రొటెక్టివ్ ఫ్లాంజ్ యొక్క చూడండి 2 సర్కిల్స్ లాగా మనకు కనపడుతుంది. సో ఈ ఫస్ట్ ఈ సర్కిల్ గీయండి, తర్వాత ఈ సర్కిల్ గీయండి. ఓకే అండి. సో అవుట్ సైడ్ సర్కిల్ వచ్చేటప్పటికి టోటల్ అవుట్ సైడ్ సర్కిల్ వచ్చేటప్పటికి 4.5D ఉండాలి. అంటే ఈ సెంటర్ పాయింట్ తీసుకొని డయామీటర్ వచ్చి 4.5D అంటే రేడియస్ వచ్చి దాంట్లో హాఫ్ తీసుకోండి. అంటే కంపాస్తో మీరు డ్రా చేసేటప్పుడు ఈ టోటల్ హైట్లో హాఫే తీసుకోండి. అంటే 2.25 డయామీటర్ తీసుకొని ఈ అవుట్ సైడ్ సర్కిల్ గీయండి. తర్వాత ఇదిగోండి దీని కింద ఉన్న సర్కిల్ ఉంది కదా, ఈ సెకండ్ సర్కిల్ వచ్చేటప్పటికి 4D ఉండాలి డయామీటర్. అంటే మీ కంపాస్తో 2D తీసుకొని ఇది డ్రా చేయండి. సో ఈ విధంగా టోటల్గా ఇక్కడ 4 సర్కిల్స్ గీయాలి. ఫస్ట్ ఈ స్మాల్ సర్కిల్ D, ఈ సెకండ్ సర్కిల్ 2D, ఈ సర్కిల్ వచ్చి 4D, ఈ అవుట్ సైడ్ సర్కిల్ వచ్చి 4.5D, 4 సర్కిల్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ బోల్ట్స్ అండ్ నట్స్ అనేవి ఇక్కడ మనకు కనపడతాయి. ఆ బోల్ట్స్ అండ్ నట్స్ అనేవి ఒక సర్క్యులర్ షేప్లో మనం అసెంబ్లీ చేస్తాం. సో ఆ సర్క్యులర్ షేప్లో ఇక్కడ డాటెడ్ సర్కిల్ ఇమాజినరీ సర్కిల్ అండి. అదేంటంటే పిచ్ సర్కిల్ అంటాం. ఓకే అండి. పిచ్ సర్కిల్ అంటాం. సో ఈ పిచ్ సర్కిల్ ఎంత ఉండాలంటే 3D అనే డయామీటర్తో ఈ సర్కిల్ డ్రా చేసేయండి ఫస్ట్. ఓకే. తర్వాత ఇక్కడ 4 నట్స్ వాడుతున్నాం కాబట్టి ఈక్వల్ స్పేస్లో మన 4 నట్స్ ఇక్కడ మనం అసెంబుల్ చేస్తాం. సో ఈ హారిజంటల్ లైన్ మీద ఈ పిచ్ సర్కిల్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అక్కడ ఈ చూడండి వర్టికల్ లైన్ హారిజంటల్ లైన్ మీద ఈ నట్స్ అనేవి ఫస్ట్ ఈ నట్స్ అనేవి హెక్సాగోనల్ నట్స్ వాడతాం అండి. మన హెక్సాగోనల్ షేప్లో ఉండే నట్స్ వాడతాం కాబట్టి సో హెక్సాగోనల్ షేప్లో ఉండే ఇవ్వండి ఇవి గీయండి. ఓకే. హెక్సాగోనల్ షేప్స్లో గీయండి. ఇక్కడ ఈ గీయాలంటే ఇక్కడ మనకి ఈ లోపల బోల్ట్ యొక్క అంటే ఇదిగోండి స్మాల్ సర్కిల్ ఉంది కదా, ఈ స్మాల్ సర్కిల్ వచ్చి 0.3D, ఈ అవుట్ సైడ్ సర్కిల్ వచ్చి ఈ హైట్ వచ్చేటప్పుడు 0.6D గీయండి. ఓకే అండి. సో ఇది డైమెన్షన్స్. సో సైడ్ వ్యూ ఇది. సో ఈ సైడ్ వ్యూ గీసిన తర్వాత ఫ్రంట్ వ్యూకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఈ సర్కిల్ కాబట్టి మనం గీసిన ఆ సర్కిల్ అనేది షాఫ్ట్స్. సో ఈ షాఫ్ట్ అనేది గీయండి. ఈ షాఫ్ట్ యొక్క లెంత్ ఆల్రెడీ మీకు చెప్తాం మినిమం 3 టైమ్స్ ది డయామీటర్ కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4D తీసుకోండి. అంటే 120 mm అట్లా డ్రా చేసుకోండి సరిపోద్ది. హారిజంటల్ 120 హైట్ వచ్చి D. ఓకే. ఈ విధంగా గీయండి. ఈ షేప్ వచ్చి ఇది ఎందుకు గీస్తాం, ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఇక్కడ కంటిన్యూషన్ అనేది షాఫ్ట్ ఉందని చెప్పడానికి ఈ ప్రొజెక్షన్ అనమాట. తర్వాత ఈ హబ్ గీయండి. ఈ హబ్ యొక్క సర్కిల్ అనేది ప్రొజెక్ట్ చేయండి ఇట్లా. అది 2D అనే సైజు. సో 2D తీసుకోండి. ఈ హబ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది అంటే 3D అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి హబ్ అనేది లెంత్ 3D ఉంటుంది. అంటే 1.5D. సో ఇక్కడ మనకి సపరేట్ చేసి సెంటర్ లైన్ వర్టికల్గా సెంటర్ లైన్ గీసుకోండి. ఓకే అండి. సో ఈ హబ్ గీయండి. తర్వాత ఇవ్వండి ఈ ఫ్లాంజెస్ అనేవి గీయాలి. ఈ ఫ్లాంజెస్ వచ్చి ఇవ్వండి. ఇక్కడ ప్రొటెక్షన్ మీకు చూడండి ఈ నట్స్కి ఇది నట్ ఇది బోల్ట్. సో బోల్ట్ నట్ అనే ప్రొటెక్షన్గా ఇక్కడ ఇది వస్తుంది. అది ప్రొటెక్టివ్ ఫ్లాంజ్. సో ఈ డైమెన్షన్స్ ప్రకారం ఆ ప్రొటెక్టివ్ ఫ్లాంజ్ అనేది గీసేయండి. సో ఇది టోటల్గా డయాగ్రామ్. నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి అన్ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్ మనకి నెక్స్ట్ మోడల్ వచ్చి అన్ప్రొటెక్టివ్ టైప్లో డిఫరెన్స్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఈ ప్రొటెక్షన్ ఇది ఉండదండి. ఈ ప్రొటెక్షన్ అనేది ఉండదు. అంటే మనకి బోల్ట్స్ అనేవి బయటికి కనపడతా ఉంటాయండి. అంటే ఇదిగోండి ఇక్కడ మీకు చూస్తే ఇది ఉండదు. ఓకే అండి. అది ఒకటే డిఫరెన్స్. రిమైనింగ్ కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ కానీ డైమెన్షన్స్ కానీ అన్నీ ఒకటే. ఇదండి అన్ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్లో మనకి ఇదిగోండి ఈ బోల్ట్స్ అనేవి డైరెక్ట్గా బయటికి కనపడతా ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ బోల్ట్స్ అనేవి ఇందాక ఆల్రెడీ చెప్పాను డిపెండ్స్ అపాన్ సైజ్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే. ఇదిగోండి ఇక్కడేమో ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఈ బోల్ట్స్కి బయటకి కనపడకుండా ఇదిగోండి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంది. సో ప్రొటెక్టివ్ టైప్ ఇది. అది ఇక్కడ వచ్చేటప్పటికి ఇవి ప్రొటెక్షన్ లేదండి బయటికి కనపడతా ఉంటాయి. సో బయటికి కనపడతా ఉంటే అన్ప్రొటెక్టివ్ టైప్. ఇవ్వండి ఇవన్నీ అసెంబుల్ పార్ట్స్. ఓకే అండి. అంటే ఇక్కడ ఈ విధంగా విడగొట్టి చూస్తే మీకు ఈ విధంగా ఉంటాయి పార్ట్స్. ఇక్కడ ఇందాక ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెంబర్ ఆఫ్ బోల్ట్స్ అనేవి డిపెండ్స్ అపాన్ దిస్ డయామీటర్. ఓకే.
సో ఇది వచ్చి ఇందాక మీరు చూసినాక ప్రొటెక్టివ్ టైప్లో ఏంటి మనకి ఇక్కడ ఫ్లాంజ్ ఉంది, అది ఇక్కడ ఉండదు. ఓకే అండి. సో డయాగ్రామ్ వచ్చి సేమ్ కన్స్ట్రక్షన్, మొత్తం డైమెన్షన్స్ అన్ని సేమ్ అండి. ఇక్కడ మనకి ఇందాక డ్రా చేసాం ప్రొటెక్షన్ ఫ్లాంజ్ అనేది ఒకటి డ్రా చేసాం, అదొక్కటి డ్రా చేయకుండా డైరెక్ట్గా గీసేస్తే మనకి సేమ్ మొత్తం డైమెన్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది ఐసోమెట్రిక్ వ్యూ. ఓకే అండి. ఇక్కడ ప్రొటెక్షన్ అనేది లేదు, జస్ట్ అంతే. బోల్ట్స్ అండ్ నట్స్కి ప్రొటెక్షన్ లేదు అంతే అండి, అది ఒకటే డిఫరెన్స్. సో ప్రొటెక్షన్ లేదు కాబట్టి దీన్ని అన్ప్రొటెక్టివ్ టైప్ ఆఫ్ ఫ్లాంజ్ కప్లింగ్ అంటాం. ఓకే అండి. ఫ్లాంజ్ కప్లింగ్స్లో 3 మోడల్స్ అండి మనకి. ఫ్లాంజ్ కప్లింగ్స్లో 3 మోడల్స్ అంటే ఫస్ట్ ప్రొటెక్టివ్ టైప్, సెకండ్ అన్ప్రొటెక్టివ్ టైప్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మెరైన్ ఆర్ సాలిడ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్. సో ఫ్లాంజ్ కప్లింగ్స్ 3 రకాలు, థర్డ్ వన్ అండి. సో మెరైన్ ఆర్ సాలిడ్ ఫ్లాంజ్ కప్లింగ్. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీ అండి మనకి డ్రా చేయటం. ఇక్కడ 2 షాఫ్ట్స్ ఉన్నాయండి. ఈ బాటమ్ ప్లేట్ అని జస్ట్ ఇక్కడ సపోర్టింగ్ కోసమే ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఇది మామూలుగా అయితే ఇట్లా ఉండదు, డైరెక్ట్ 2 షాఫ్ట్స్ ఉంటాయి. ఆ 2 షాఫ్ట్స్ కి ఈ విధంగా జాయిన్ చేసి ఉంటుంది. ఇక్కడ మనకి ఇదిగోండి షాఫ్ట్ కి ఒక సర్క్యులర్ ప్లేట్ లాగా డైరెక్ట్ గా వచ్చేస్తాయండి. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే షాఫ్ట్ యొక్క ఒక ఎండ్కి ఆటోమేటిక్ ఈ విధంగా సర్క్యులర్ షేప్లో ఉండే ప్లేట్స్ అనేవి వెల్డింగ్ అయ్యి వచ్చేస్తాయండి. ఓకే అండి. వెల్డింగ్ లేదంటే ఫోర్జింగ్ ద్వారా ఒకేసారి షాఫ్ట్కి ఈ ఎండ్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే అండి. ఇక తర్వాత ఆ 2 షాఫ్ట్స్ దగ్గరగా కలిపేసి తర్వాత బోల్ట్స్తో ఫిట్ చేయడమే. డైరెక్ట్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఇవి. ఓకేనా. ఇక్కడ ఎలాంటి ఎడిషనల్ బయట నుంచి మన హాలో పైప్స్ కానీ ఫ్లాంజెస్ కానీ ఏమి వాడమండి. డైరెక్ట్ షాఫ్ట్కే డైరెక్ట్గా ప్లేట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఎలాంటి కీ కూడా మనం వాడమండి, కీస్ కూడా వాడం. జస్ట్ బోల్ట్స్ అండ్ నట్స్ మాత్రం యూజ్ చేస్తాం. ఈ సర్ఫేస్ ప్లేట్ ఉంది చూసారు, ఈ బాటమ్ ప్లేట్, ఇది జస్ట్ మీ ఇక్కడ చూపించడం కోసం మాత్రమే సపోర్టింగ్కి యూజ్ చేసామండి. రియల్ లైఫ్లో అది ఉండదు. ఓకే అండి. సో ఇక్కడ మీరు డ్రా చేసేటప్పుడు ఫస్ట్ ఇదిగోండి ఈ సర్కిల్ గీయండి, తర్వాత ఇదిగోండి ఈ సర్కిల్ గీస్తాం. ఓకే అండి. సో మేజర్గా ఇక్కడ 2 సర్కిల్స్ ఉంటాయి. తర్వాత ఈ బోల్ట్స్ వేయడానికి ఒక సర్క్యులర్ పిచ్ అనేది ఒకటి ఉంటుంది, డాటెడ్ సర్కిల్. ఓకే అండి. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ పార్ట్ డ్రాయింగ్ ఎలా డ్రా చేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ మనం గీసేటప్పుడు ఇందాక చూపించాం కదండి, జస్ట్ ఇన్సైడ్ సర్కిల్ ఒకటి ఉంటుంది, షాఫ్ట్ యొక్క డయామీటర్ ఇది. తర్వాత ఈ అవుట్ సైడ్ సర్కిల్ వచ్చేటప్పటికి అవుటర్ ఫ్లాంజ్ ఉంది కదండి, అవుట్ సైడ్ అది. సో నెక్స్ట్ బోల్ట్స్ మనం డ్రా చేయడానికి సర్క్యులర్ పిచ్ అనేది ఒకటి డ్రా చేసుకోండి. దానికి ఈ విధంగా ఇక్కడ 4 బోల్ట్స్ తీసుకున్నాను నేను. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, డిపెండ్స్ అపాన్ డయామీటర్. ఓకే, 4 కానీ 6 కానీ 8 కానీ, అది డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే అండి. సో జస్ట్ మీరు ఇక్కడ 4 డ్రా చేసి చాలండి. ఓకే అండి. మినిమం 4 అనేది గీయాలండి, మినిమం 4. ఓకే అండి. సో ఇక్కడ ఉన్న డైమెన్షన్స్ ప్రకారం ఈ సర్కిల్స్ గీసేయండి. తర్వాత సైడ్ వ్యూ వచ్చే ఈ వ్యూ ఫ్రంట్ వ్యూ అనేది డైరెక్ట్ ఫస్ట్ ఈ షాఫ్ట్ కనపడుతుంది కాబట్టి ఈ షాఫ్ట్ దానికి ప్రొటెక్షన్ ఉన్న సర్క్యులర్ ప్లేట్, ఇటు ఒక షాఫ్ట్, ఇటు అంటే లెఫ్ట్ సైడ్ ఏ విధంగా అయితే గీస్తారు రైట్ సైడ్ కూడా సేమ్ అదే అండి మీరు గీయాల్సింది. ఓకేనా. ఇక్కడ అవుట్ సైడ్ వచ్చి 2D, మధ్యలో షాఫ్ట్ వచ్చి D. ఓకే అండి. కన్స్ట్రక్షన్ అనేది సేమ్, ఇంతకు ముందు ప్రీవియస్ డయాగ్రామ్ మనం ఎలా అయితే డ్రా చేస్తాం సేమ్ అదే కన్స్ట్రక్షన్ అండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పటి వరకు మనం రిజిడ్ కప్లింగ్స్ చూసామండి. రిజిడ్ కప్లింగ్స్లో 3 మోడల్స్ అయిపోయినాయి. ఇది ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ అండి. ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్లో ఫస్ట్ మోడల్ వచ్చి ఫ్లెక్సిబుల్ ఫ్లాంజ్ కప్లింగ్. ఓకే అండి. ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్లో ఫస్ట్ మోడల్లో ఫ్లెక్సిబుల్ ఫ్లాంజ్ కప్లింగ్ అంటే ఇది మాడిఫైడ్ ఫ్లాంజ్ కప్లింగ్ అని కూడా పేరు. అంటే ఇంతకుముందు మనం చూసిన ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్ ఉంది కదండి, ఆ ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్కి చిన్న మాడిఫికేషన్ చేస్తే వచ్చిన డయాగ్రామ్ ఇదండి. అంటే ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్ యొక్క మాడిఫైడ్ ఫిగర్ అండి ఇది. ఇక్కడ ఏం మాడిఫై చేసామంటే ఇక్కడ వాడే బోల్ట్స్ అనేవి డిజైన్ మార్చామండి. ఇక్కడ వాడే బోల్ట్స్ అనేవి డిఫరెంట్ అండి. ప్రీవియస్గా యూజ్ చేసిన బోల్ట్స్ అన్ని ఒకటైతే ఇక్కడ మనం వాడేవి బుష్డ్ పిన్ వాడతామండి. ఓకే, ఇవి స్పెషల్ టైప్ ఆఫ్ బోల్ట్స్ అన్ని. ఓకే అండి. ఇక్కడ బుష్డ్ పిన్స్ అంటాం. సో ఇక్కడ వాషర్స్ అనేవి కూడా ఇక్కడ ఒక బుష్ టైప్లో ఉండేవి, వాటిని ఇక్కడ యూజ్ చేస్తామండి. ఓకేనా. ఇక్కడ మీరు చూడండి ఈ హోల్స్, ఒక సైడ్ హోల్లో బుషెస్ అనేవి ప్లేస్ చేస్తాం. సో అందుకని దీనికి బుష్, ఇదిగోండి ఇవి బుషెస్ అండి. సారీ వెళ్ళిపోయింది. ఇది షాఫ్ట్ మీద కీ అనేది ఇన్సర్ట్ చేసాం. తర్వాత ఇదిగోండి హబ్, ఇందాక మనం చెప్పుకున్న ఫ్లాంజెస్లో ఆ హబ్లో ఇన్సర్ట్ చేస్తాం. ఇంకొక సైడ్ ఏమో సేమ్ షాఫ్ట్ కీ
ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఇక ఈ బోల్ట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ మీరు చూడండి ఒక సైడ్ ఒక ఫ్లాంజ్కి ఏమో పెద్ద డయామీటర్ ఉన్నది, ఆ డయామీటర్ ఇదిగోండి వీటిని బుషెస్ అంటాం. ఒక వైపు మాత్రమే బుషెస్ ఉంటాయండి. సో ఇటువైపు ఎక్కువ డయామీటర్ ఉన్న ఇదిగోండి ఈ సైజ్ ఎక్కువ డయామీటర్ ఉన్నవి ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఇక్కడ బోల్ట్స్ యొక్క డిజైన్ అనేది వేరండి, బుషెస్ వాడతాం ఫ్లెక్సిబిలిటీ కోసం. ఓకే అండి. సో తర్వాత వాషర్, తర్వాత నట్స్ అనేవి యూజ్ చేసి మనం టైట్ చేసేస్తాం. సో అది యాక్చువల్గా అసెంబుల్ అండి. ఇక్కడ సేమ్ మన కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి ప్రొటెక్టివ్ టైప్ ఆఫ్ ఫ్లాంజ్ కప్లింగ్ అనేది ఏ విధంగా అయితే డ్రా చేసామో సేమ్ అదే కన్స్ట్రక్షన్ అండి. ఓకే అండి. ఎలాంటి డిఫరెన్స్ ఇక్కడ మనకు ఉందంటే ఓన్లీ బోల్ట్స్ గీసేది మాత్రమే డిఫరెన్స్ ఉంది, రిమైనింగ్ కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ అంతా సేమ్ ఒకటే. ఓకే అండి. ఇక్కడ మనం డైరెక్ట్గా బోల్ట్స్ అనేవి డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయకుండా బుషెస్ అనేవి ప్లేస్ చేసి బుషెస్లో మన ఆ బోల్ట్స్ అనే నట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే అండి. ఇవ్వండి ఇవి బుషెస్ అనేవి, జస్ట్ హ్యాలో పైప్స్ లాంటివి ఇవి కూడా. ఓకే అండి. ఆ హోల్స్ జస్ట్ మనం ఇన్సర్ట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే జస్ట్ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది, ఆ బోల్ట్స్ అండ్ నట్స్కి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అంటే షాఫ్ట్స్కి మనకి మిస్ అలైన్మెంట్ జస్ట్ 1 or 2 mm ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మనకి. దీనివల్ల ఏదన్నా లోడ్ అనేది ఎక్కువ పడ్డప్పుడు ఆ షాఫ్ట్ అనేది జస్ట్ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు జస్ట్ 1.5 mm అనేది మనం జస్ట్ అది ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా. సో ఇది కన్స్ట్రక్షన్ వీడియో. సో పార్ట్ డ్రాయింగ్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసి ఇదిగోండి డిజైన్ మొత్తం ఒకటే మనకి ఇందాక గీసింది, ఇక్కడ జస్ట్ ఇదిగోండి బోల్ట్ యొక్క డిజైన్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా మన. సో ఆ బోల్ట్కి ఈ విధంగా షేప్స్ అనేవి డిఫరెంట్ గీసాం అంతే అండి. రిమైనింగ్ డైమెన్షన్స్ కానీ గీసే ప్రొసీజర్ కానీ మొత్తం ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్ అనేది ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అదే కన్స్ట్రక్షన్ అండి. ఓకే అండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి అవుట్ సైడ్ సర్కిల్ వచ్చినప్పుడు ఈ అవుట్ సైడ్ దాంతో మ్యాచ్ అయ్యేది. అంటే అవుట్ సైడ్ సర్కిల్ కూడా 4.5D ఇందాక అక్కడ మనం డ్రా చేసిన ఫ్లాంజ్ కప్లింగ్లో సేమ్ అది. అదేవిధంగా ఇక్కడ ఈ బోల్ట్స్ వేయడానికి పిచ్ సర్కిల్ వాడతాం, పిచ్ సర్కిల్ 3.5D, అక్కడ 3D వాడాము, ఇక్కడ 3.5D వాడతాం. ఓకే, అక్కడ 4D వాడండి అవుట్ సైడ్, ఇక్కడ 4.5D వాడుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి ఇది లోపల సర్కిల్ వచ్చేటప్పుడు షాఫ్ట్ డయామీటర్, ఈ అవుట్ సైడ్ ఈ సెకండ్ సర్కిల్ వచ్చేటప్పుడు హబ్ డయామీటర్, ఈ హబ్ యొక్క డయామీటర్ సెకండ్ది. నెక్స్ట్ ఇవ్వండి ఈ థర్డ్ సర్కిల్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇది ఉంది చూసారండి, ఇది ఇవ్వండి ఇక్కడ హోల్ లాగా అది ఆ సర్కిల్ అనమాట. ఇవ్వండి ఈ సర్కిల్ ప్రొటెక్షన్ సర్కిల్ అనమాట అది. ఓకే అండి, ఈ సర్కిల్. నెక్స్ట్ ఇది డాటెడ్ సర్కిల్ అండి, ఇది ఇమాజినరీ సర్కిల్, దట్ ఈస్ ఏ పిచ్ సర్కిల్, పిచ్ ఆఫ్ ది బోల్ట్స్. ఓకే, నెక్స్ట్ ఈ అవుట్ సైడ్ సర్కిల్ ఇది. ఓకే, డైమెన్షన్స్ ప్రకారం అది డ్రా చేయటం. నెక్స్ట్ మోడల్ వచ్చి ఓల్డ్ హ్యామ్ కప్లింగ్. ఓకే, ఈ ఓల్డ్ హ్యామ్ కప్లింగ్ అనేది కూడా ఫ్లెక్సిబుల్ కప్లింగ్ అండి. ఫ్లెక్సిబుల్ కప్లింగ్ అంటే ఇక్కడ షాఫ్ట్స్ యొక్క అలైన్మెంట్ అనేది ఇక్కడ మిస్ అలైన్మెంట్ అండి. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న షాఫ్ట్, రైట్ సైడ్ ఉన్న షాఫ్ట్ రెండు కూడా ఒకే యాక్సిస్తో కోయిన్సైడ్ అవ్వదు. ఓకే, హైట్స్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఎక్కడైనా మనకి అప్లికేషన్స్లో రెండు షాఫ్ట్స్ ఒకే లైన్లో కాకుండా హైట్స్ ఏమన్నా డిఫరెంట్ హైట్స్ ఉండేవి అనుకోండి, వేరియేషన్ ఏమన్నా హైట్స్ మధ్య వేరియేషన్ ఏమైనా ఉంటే షాఫ్ట్స్ మధ్య, అప్పుడు ఈ హోల్డ్ హ్యామ్ కప్లింగ్ అనేది మనకి బాగా వాడుకోవచ్చు అండి అక్కడ. ఓకే అండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇదేం కొంచెం హైట్లో ఉంది, ఇది కొంచెం డౌన్లో ఉంది. అంటే మనకి కొన్నిసార్లు మనకి ఫౌండేషన్ వేసేటప్పుడు మన మిషనరీస్ ప్లేస్ చేసేటప్పుడు ఫౌండేషన్ వేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న మిషన్ యొక్క ఫౌండేషన్, రైట్ సైడ్ ఉన్న మిషన్ యొక్క ఫౌండేషన్ రెండు ఏమన్నా జస్ట్ 1 or 2 mm వేరియేషన్ ఏమైనా వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఇంతకుముందు చెప్పుకున్న కప్లింగ్స్ అనేవి సూటబుల్ కాదండి. అలాంటి ప్లేసెస్లో ఈ టైప్ ఆఫ్ కప్లింగ్ వాడతాం. ఓకే అండి, సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ మీకు అసెంబ్లీ అనేది ఇదిగోండి, ఇది ఇంకొక వ్యూ. ఓకే అండి, ఈ మధ్యలో ఉన్నది డిస్క్ అండి. ఈ డిస్క్ యొక్క షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అది నేను ఇక్కడ చూపిస్తాను 1 by 1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న షాఫ్ట్, రైట్ సైడ్ ఉన్న షాఫ్ట్ యొక్క హైట్ మధ్య వేరియేషన్ ఉందండి. ఇదండి మనం డ్రా చేయాల్సింది. సో ఇక్కడ మనకి ఇదిగోండి ఇది మధ్యలో ఉన్నది డిస్క్. ఓకే అండి, ఈ డిస్క్కి ఇదిగోండి రెక్టాంగులర్ షేప్ ప్రొజెక్షన్, ఇటు సైడ్ ఇటు హారిజెంటల్గా ఉంటుంది, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఏమో వర్టికల్గా ఉంటుంది ప్రొజెక్షన్. సో ఇక్కడ మనకి ఇదిగోండి ఈ ప్రొజెక్షన్స్లో ఇన్సర్ట్ అవ్వడానికి కానీ ఈ లెఫ్ట్ సైడ్, ఈ రైట్ సైడ్ అనేవి ఫ్లాంజెస్ ఉంటాయి, వాటిలో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే అండి,
ఇక్కడ మీరు చూడండి, ఇదిగోండి ఈ షాఫ్ట్ అనేది రెండు కూడా ఒకే యాక్సెస్లో లేవండి, హైట్ వేరియేషన్ ఉంది. ఓకే అండి, ఒకసారి మళ్ళీ చూడండి, ఇవ్వండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో ఉన్నది డిస్క్ అండి, ఒకటి హార్జెంటల్గా ఉండేది, ఒకటి వర్టికల్గా ఉండేది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ స్లాట్స్ తగ్గట్టు ఇదిగోండి వీటికి ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మీరు ఫ్రంట్ వ్యూ కానీ సైడ్ వ్యూ కానీ ఏది డ్రా చేసినా ఇబ్బంది లేదు. ఓకే అండి, సో ఇక్కడ ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ది ఈ రైట్ సైడ్ ఉన్నది రెండు ఒకటే అండి, రెండు సేమ్ డైమెన్షన్స్ అండి. సో ఫస్ట్ ఇది ఈ రెండు డ్రా చేయాలి, మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఇది డ్రా చేయాలి. ఈ డ్రా చేయడం మధ్యలో గ్యాప్ ఎంతంటే ఈ గ్యాప్ ఉంచండి, 0.3D అనే గ్యాప్. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ 0.3D గ్యాప్ ఉంచేసి ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఒకటే ప్రొసీజర్, కానీ హైట్స్ అనేవి కొంచెం హైట్ వేరియేషన్ అనేది గీయండి. ఓకే అండి, సో కొంచెం డ్రా చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రా చేయండి ఇది. నెక్స్ట్ యూనివర్సల్ కప్లింగ్, ఇది మనకి చాలా ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఇది కూడా మనకి అగ్రికల్చర్లో ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు, అదేవిధంగా లారీస్లో. ఓకే అండి, వాటిలో షాఫ్ట్స్ మనకి అలైన్మెంట్ అనేది ఇక్కడ రెండు షాఫ్ట్స్ యాంగిల్ అనేది ఉంటే, ఇంక్లినేషన్ ఉంటే, అంటే ఎగ్జాక్ట్ హార్జెంటల్గా ఇప్పుడు వరకు మన ప్రీవియస్గా చెప్పుకున్న అన్ని షాఫ్ట్స్, రెండు షాఫ్ట్స్ ఒకదానికి ఒకటి ప్యారల్గా ఒకటే హార్జెంటల్గా ఉంటాయండి. కానీ ఇక్కడ రెండు షాఫ్ట్స్ మధ్య యాంగిల్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే అండి, యాంగిల్తో ఉంటూ మెయింటైన్ చేస్తూ రొటేట్ అవుతాయండి. సో ఈ విధమైన అప్లికేషన్ కోసం ఈ యూనివర్సల్ కప్లింగ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. యూనివర్సల్ కప్లింగ్ కానీ లేదంటే నకుల్ జాయింట్స్ కానీ ఈ రెండింటిలో ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఈ విధంగా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఉంటాయి. ఓకే అండి, మనకి అగ్రికల్చర్ అప్లికేషన్లో చూస్తే మనకి మొక్కజొన్న కార్న్ హార్వెస్టింగ్ చేసేటప్పుడు మనకి ట్రాక్టర్కి అదేవిధంగా మొక్కజొన్న మిషన్ ఉంటుంది కదండి, హార్వెస్టింగ్ మిషన్, ఆ రెండింటికి మధ్యలో షాఫ్ట్స్ జాయినింగ్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ అప్లికేషన్ ఒకటి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది డబుల్ జాయింట్స్ ఉంటాయండి, అంటే ఎక్స్టెన్షన్ కావాలంటే ఈ విధంగా డబుల్గా అయినా, అంటే ఇది రెండు ఒకటే అండి, కాకపోతే లెంత్ అనే షాఫ్ట్స్ అనేవి ఎక్స్టెన్షన్ ఈ విధంగా, అంటే హైట్స్ వేరియేషన్ ఏమైనా కావాలంటే ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఓకే అండి, సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యే పవర్ అనేది సేమ్, ఇక్కడ కూడా సేమ్ అదే పవర్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఓకే అండి, మినిమం లాసెస్ ఉంది, తక్కువ లాసెస్ అనేవి చాలా లెస్ అండి. సో ఇక్కడ ఇది అనదర్ టైప్ ఆఫ్ యూనివర్సల్ కప్లింగ్ అండి. ఇది ఇంకొక మోడ్లో, అంటే మనకి ఇక్కడ ఇవ్వండి వీటి యొక్క షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఈ హుక్ లాగా ఉంది చూసారా, దాని యొక్క షేప్ అనేది డిఫరెంట్. ఓకే అండి, ఇందాక మీరు చూసింది ఇదిగోండి, ఇక్కడ ఇవ్వండి ఇవి స్మూత్గా ఉంటాయండి, ప్రొజెక్షన్స్ ఏం లేకుండా, ఇది కొంచెం డిఫరెంట్. ఓకే అండి, మొత్తం ఈ రెండు టైప్స్ కూడా యూనివర్సల్ కప్లింగ్స్ అండి. ఇక్కడ ఇవన్నీ ఇంకొక మోడల్, ఇది ఇక్కడ అసెంబుల్ అనేది జాగ్రత్త ఉంది. దీని యొక్క పార్ట్ డ్రాయింగ్స్ అనేది ఎలా డ్రా చేయాలి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్, మనకి సిలబస్లో ఉన్నది ఈ మోడల్ అండి. ఈ టైప్ ఆఫ్ యూనివర్సల్ కప్లింగ్ అనేది మనకి ఎక్కువ వేస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనకి యూ షేప్లో ఉండే హుక్స్ అనేవి రెండు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఉంటాయి. ఓకే అండి, ఒకటి హార్జెంటల్గా ఒకటి వర్టికల్గా హుక్ ఉండిద్దండి. తర్వాత ఆ రెండింటిని జాయిన్ చేయడానికి మనకి మధ్యలో ఇవ్వండి, మిడిల్లో ఒక ఇవ్వండి, మళ్ళీ ఒకసారి వీడియో చూద్దాం. ఇవ్వండి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇదిగోండి ఇది మిడిల్లో ఉండిద్దండి. ఓకే, ఇది హార్జెంటల్గా వర్టికల్గా ఉండేది. సో హుక్స్ అనేవి యూ షేప్లో ఉండే హుక్ అనేది, ఇది కూడా హార్జెంటల్ అండ్ వర్టికల్గా హుక్ ఉంది. వర్టికల్గా ఉండే హుక్ వచ్చి వర్టికల్గా మిడిల్ దానికి, అదే హార్జెంటల్గా కనెక్షన్ ఉంది. ఇక్కడ ఇవి పిన్స్ అండి, ఓకేనా, అవన్నీ జాయిన్ చేయడానికి యూజ్ చేసే పిన్స్. ఇక్కడ వచ్చే బాటంలో మనకి అది రాకుండా కాటర్ పిన్ అనేది జస్ట్ వాడుతున్నాం, ఇది హారిజంటల్గా ఇస్తున్నాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నది ఆ యూ షేప్లో ఉండే హుక్ అనేది సేమ్ డిజైన్ అండి,
కాదు, ఒకటి హారిజంటల్ ఉంటుంది, ఒకటి వర్టికల్ ఉంటుంది అంతే. ఇక్కడ కూడా సేమ్ పిన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే 2 పిన్స్ ఉంటాయి. ఓకే, 2 యూ షేప్లో ఉండే కాలర్స్ ఉంటాయి, 2 షాప్స్ దేని దానికి సపరేట్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒకటి హారిజంటల్, ఒకటి వర్టికల్ కనెక్షన్ ఉంటుంది. సో ఇది మీకు మనకి ఇప్పుడు పార్ట్ డ్రాయింగ్స్లో ఎలా డ్రా చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తాను ఇప్పుడు. సో యాక్చువల్గా ఇవన్నీ డయాగ్రామ్స్, వీటిని ఎలా డ్రా, ఇదిగోండి ఇది అసెంబుల్, ఒకటి హారిజంటల్, ఒకటి వర్టికల్గా ఆ యూ షేప్ హుక్ అని మనకు కనపడింది. ఇది సైడ్ వ్యూ, ఇది వచ్చి ఫ్రంట్ వ్యూ. ఓకే, ఇది కూడా కొంచెం డ్రా చేయడానికి జాగ్రత్తగా డ్రా చేయండి. ఇదిగోండి ఇది వర్టికల్ కాబట్టి ఇది హారిజంటల్. మీకు ఈ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలంటే అసెంబ్లీ డ్రాయింగ్లో మళ్ళీ వస్తుందండి. సో అసెంబ్లీ డ్రాయింగ్లో క్లియర్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ మోడల్ వచ్చి నకుల్ జాయింట్ అండి. ఇది నకుల్ జాయింట్. నకుల్ జాయింట్ అనేది యాక్చువల్గా ఇది కాటర్ జాయింట్స్ కిందకి వస్తాయి. కాటర్ జాయింట్స్లో లాస్ట్ వన్ అండి, అక్కడ నేను చెప్పలేదు, సో అందుకే ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. ఈ నకుల్ జాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి అసెంబ్లీ డ్రాయింగ్లో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ జస్ట్ మీకు అసెంబ్లింగ్ ఎలా ఉండేది చూపిస్తున్నాను. తర్వాత మనకి పార్ట్ బి, మనకి మిషన్ డ్రాయింగ్లో పార్ట్ బిలో ఇది క్లియర్గా ఎలా డ్రా చేయాలి 1 by 1 స్టెప్ అనేది మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇది అసెంబ్లింగ్ అండి. ఇక్కడ కూడా యూ షేప్లో ఒక హుక్ ఉంటుంది, ఒకటేమో జస్ట్ ఒక రాడ్ లాగా ఒకటి ఉంటుంది. ఆ రెండింటిని జాయిన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. పిన్ అనేది ఒకటి యూజ్ చేస్తాం, కాలర్ అనేది. ఓకే అండి, బాటంలో దాన్ని క్లోజ్ చేస్తున్నాం. ఓకే, మనకి యూనివర్సల్ జాయింట్ వాడినట్టుగా దీన్ని కొంచెం వాడటంలో కొంచెం రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయండి. ఓకేండి, ఇక్కడ చూడండి యూ షేప్లో హుక్ ఉంది ఒకటి. ఓకేనా, ఈ యూ షేప్లో ఉన్న హుక్లో కరెక్ట్గా ఇన్సర్ట్ అవ్వడానికి ఇదిగోండి ఇక్కడ ఒక షాఫ్ట్. ఓకే అండి, ఈ సింగిల్ ఐ, ఇది సింగిల్ ఐ అంటాం, ఇదేమో డబుల్ ఐ. యూ షేప్ దాన్ని డబుల్ ఐ అంటాం. ఓకే అండి. సో ఈ రెండింటిని, ఈ హోల్స్ మొత్తం ఒకే లైన్లో కోయిన్సైడ్ అయ్యే విధంగా ఉంచి తర్వాత ఈ పిన్ అనేది మనం ఇక్కడ అసెంబుల్ ఈ విధంగా ఇస్తాం. దీనివల్ల ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న షాప్స్, రైట్ సైడ్ ఉన్న షాప్స్ రెండు కూడా సపరేట్ అవ్వకుండా మనకు ఉంటాయి. తర్వాత మనం ఇన్సర్ట్ చేసిన పిన్ అనేది బయటికి వెళ్లకుండా ఈ విధంగా ఒక కాటర్ పిన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే అండి. సో ఇది టోటల్గా అసెంబుల్ అనేది నకుల్ జాయింట్. దీని యొక్క పార్ట్ డ్రాయింగ్స్ ఇవ్వండి ఇక్కడ విడివిడిగా ఇవ్వండి. ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్, ఇది రైట్ సైడ్ పార్ట్. ఇది యూ షేప్లో ఉంది, ఇదేమో యూ షేప్లో ఇన్సర్ట్ అయ్యే విధంగా ఇది ఉంది. ఓకే, సింగిల్ ఐ, ఇది డబుల్ ఐ. ఓకే అండి, ఐ మీన్స్ హోల్. ఓకే, సో ఇక్కడ ఒకే ఒక హోల్ ఉంది కాబట్టి దీన్ని సింగిల్ ఐ అంటాం. ఓకే అండి, ఇక్కడ చూడండి టాప్లో ఒక హోల్, కింద బాటంలో ఒక హోల్ ఉంది కాబట్టి సో దీన్ని డబుల్ ఐ అంటాం. దీన్ని నకుల్ పిన్ అంటాం. ఓకే అండి, ఈ పిన్ అనేది కరెక్ట్ ఈ హోల్, ఈ హోల్, ఈ హోల్ కరెక్ట్ ఈ 3 హోల్స్ ఒకే లైన్లో మ్యాచ్ అయ్యే విధంగా మనం ఇన్సర్ట్ చేసి ఆ హోల్స్ గుండా పాస్ అవుతూ ఈ నకుల్ పిన్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఇదిగోండి ఈ నకుల్ పిన్కి బాటంలో ఒక స్మాల్ హోల్ ఉంటుందండి. ఆ హోల్ దేనికంటే ట్యాపర్ పిన్ అనేది ఇదిగోండి ఇక్కడ చిన్న పుల్లలాగా ఉంది సార్, అది ఆ హోల్లో ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఈ పిన్ అనేది కిందకి ఇట్లా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ పిన్ బయటికి రాకుండా మనం వర్క్ అయ్యేటప్పుడు ఇదిగోండి ఈ రింగ్, కాలర్ రింగ్ అనేది అక్కడ ఇన్సర్ట్ చేసి ఈ రింగ్కి హోల్ ఉంటుంది, అదే ఈ షాఫ్ట్కి హోల్ ఉంటుంది. సో కరెక్ట్ ఆ హోల్స్ కింద పాస్ అవుతూ ఈ పిన్ అనేది ప్లేస్ చేస్తాం, ట్యాపర్ పిన్ అనేది. ఓకే అండి, ఇవి పార్ట్ డ్రాయింగ్. సో దీనికి క్లియర్గా చూపిస్తాను. యాక్చువల్గా దీస్ ఆర్ ది పార్ట్ డ్రాయింగ్స్. దిస్ ఈజ్ ఐసోమెట్రిక్ వ్యూ, దిస్ ఈజ్ ది ఆర్థోగ్రాఫిక్ వ్యూస్, దిస్ ఈజ్ ఏ టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ. ఓకే, ఇది మన క్లియర్గా అసెంబ్లీ డ్రాయింగ్లో క్లియర్గా అక్కడ నేర్చుకున్నాం అండి. ఓకేనా, అసెంబ్లీ డ్రాయింగ్లో క్లియర్గా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్గా ఈ డయాగ్రామ్ మనం గీయాలి ఎగ్జామ్లో. సో మనకి పార్ట్ డ్రాయింగ్స్ ఇస్తే మనం దానికి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అనేవి మనం డ్రా చేయాలి. ఓకే, ఒకటి ఫ్రంట్ వ్యూ, ఒకటి టాప్ వ్యూ అండి. దిస్ ఈస్ ది యాక్చువల్ డయాగ్రామ్ ఆఫ్ ఏ నకుల్ జాయింట్. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అసెంబ్లీ డ్రాయింగ్. ఓకే, దట్ ఈస్ పార్ట్ బి ఇన్ క్వశ్చన్ పేపర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి
మనకి పార్ట్ ఏలో లాస్ట్ టాపిక్ దట్ ఈస్ రివిట్స్ అనే టాపిక్ ఉందండి. ఆ రివిట్స్ అనే టాపిక్తో పార్ట్ ఏ అనేది కంప్లీట్ అయింది.